నక్సల్స్ అనగానే మాజీ అనగానే మనకు ఫస్ట్ వచ్చే పేరు నయీం. నయీం ఎప్పుడైనా ఎదురుపడ్డాడు మీకు? నయీం జైల్లో ఉన్నప్పుడు బాగా పరిచయం. ముషీరాబాద్ జైల్లో. ముషీరాబాద్ జైల్లో అన్నయ్యంబడి ఇద్దరు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అప్పుడు నయీం కూడా ఉన్నాడు. ఆయనతో పాటు నమాజ్ వీళ్ళు కూడా చేసేది, అందరు నమాజ్ చేస్తుండ్రి. అంత నయీం కలిసేది. అప్పుడు జైల్లో కూడా మాట్లాడుతుండే నా దగ్గర. అందరం అప్పుడు మాట్లాడిందే తప్ప. బయటకు వచ్చిన తర్వాత నల్గొండ వాళ్ళు కొంతమంది ఫోన్ చేసి ఇట్లా అన్న రమ్మంటున్నాడు, కలుస్తామంటున్నాడు. అంటే మనకి ఎవరితోటి అవసరం లేదు, పార్టీ వద్దనుకున్నాం, బయటకు వచ్చినాం, సరెండర్ అయినాం అంటే దానికి ఎలాంటి మనం డోకా లేకుండా మన పని ఏందో మనం చూసుకోవాలి. మన నుంచి కాదు అనుకొని వచ్చినప్పుడు వదిలేసుకున్నాం అంతే తప్ప మేమైతే రాము ఒక్కడ అని చెప్పేసి పోలేదు. జైల్లో ఉన్నప్పుడు అన్న నయీం కలిసి ఉన్నారంటున్నారు. అవును. అదే టైంలో నయీం బయట కొన్ని కార్యక్రమాలు తమ్ముడు ద్వారా చేయించేవారు, సెటిల్మెంట్లు కానీ లేదా నాకు కావాల్సిన వస్తువులు తెప్పించుకోవడం. ఆ క్రమంలో మీకు ఎప్పుడు ఎదురుపడి పలానా వస్తువు కావాలని కానీ లేదంటే పలానా పని చేసి పెట్టినప్పుడు మీకు ఆదేశించాడా? మన దగ్గరికి అయితే రాలేదు. అదే నల్గొండ వాళ్ళు ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి సమాచారం పంపించిండు రమ్మని. మేము వెళ్ళలేదు. అన్న కూడా జైల్లో ఉన్నప్పుడు. జైల్లో ఉన్నప్పుడు కలిసారా ఎప్పుడైనా? కలిసినాం జైల్లో. ఏమంటారు ఆయన? అంటే అప్పుడు ఎంతసేపు ఉన్నా పోరాటాల వైపే మాట్లాడుతున్నాండ్రి. ఆయన జైలు నుంచే సరెండర్ అయ్యిండు. తర్వాత అన్న వాళ్ళంతా బయటకు వెళ్ళిపోయిన తర్వాత నేను చెంచల్ కూడా జైల్లో ఉన్నప్పుడు బయటకు వచ్చిండు. అప్పుడు ఎందుకు జరిగిందంటే ఈదన్న అని ఒక ఆయన ఉండే, హుసేన్ బి భర్త, మర్డర్ అయింది. హుసేన్ బి భర్తను తలకాయ గాడికి కోసేసి ఈడనేమో మొండెం వేసిర్రు ముషీరాబాద్ జైలు దగ్గర. ఈ తలకాయ గాడికి తీసుకొచ్చి చెంచల్ కూడా దగ్గర వేసిపోయారు. తర్వాత వాళ్ళిద్దరు వాళ్ళ కజిన్ బ్రదర్స్ వాళ్ళు అరెస్ట్ అయ్యి జైలుకి వచ్చిండ్రు. చెంచల్ కూడా నేను ఉన్నప్పుడే వచ్చిర్రు వాళ్ళు. చెంచల్ కూడా జైలుకి మీరు ఎందుకు వెళ్ళారు? నేను సరెండర్ అయినప్పుడు జైల్లో పెట్టిరు కదా. జైల్లో 100 days ఉంది బెయిల్స్ వచ్చేదాకా. 100 days ఉన్నప్పుడు వాళ్ళు అది జరిగి లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళ మీద ఏంటంటే పార్టీ ఇట్లా చంపుతారు అని చెప్పేసి అని వాళ్ళ ఇద్దరిని తీసుకుపోయి చంపేసింది. పార్టీ చంపడం వల్ల ఈయన నయీం లోపలనే సరెండర్ అయ్యి బయటకు వచ్చేసి ఆ నుంచి అరాచకాలకు స్టార్ట్ అయింది. అంటే అటువంటి వాళ్ళు కొంతమంది, అందరు కాదు, ఒక్కొక్కరికి ఒక సమస్య, ఒక ఇన్సిడెంట్ వల్ల ఇట్లా జరిగింటుంది. అంటే మీరు పార్టీలో వెళ్ళడానికి ప్రధాన కారణం హాస్టల్లో సరైన సౌకర్యాలు లేకపోవడం. విద్యార్థి దశ నుంచే మీకు జరిగిన అక్రమాలపై పోరాటం చేశారు. అక్కడి నుంచి ఇప్పుడు చివరిగా చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యార్థులందరూ కూడా ఇటువంటి సమస్యలు ఇప్పటికీ ఎదురవుతుంటాయి, ఇంకొక రకంగా అవుతుంటాయి. ఒక హాస్టల్ కాకపోవచ్చు, ఇంకో ధర అవ్వచ్చు, భోజనం కాకపోవచ్చు, ఇంకొకటి అవ్వచ్చు. ఇటువంటి సమస్యలకు పోరాటం చేయాలంటే ఆ పోరాటం ప్రజాస్వామ్యబద్ధంగా చేయమంటారా, లేదు మీలాగే ఆ దారిలో వెళ్ళమంటారా? అంటే ప్రజాస్వామ్యబద్ధంగా అంటే ఈ వ్యవస్థ ఎట్లా ఉంది అంటే ఎవరైతే డబ్బు ఉంటే వాడే హై రేంజ్లో వెళ్ళిపోతున్నాడు తప్ప మామూలు ప్రజలు ఎవ్వరు కూడా పోవడానికి, వాళ్ళకి లాస్ట్ తిండికి ఎక్కడైతే ఇబ్బంది ఎదురవుతుందో, కష్టాలు ఎక్కడ మొదలవుతావో వాళ్ళు కంపల్సరీ కమ్యూనిజం వైపు వెళ్తారు. ఏ విద్యార్థి అయినా కంపల్సరీ ఆలోచన స్టార్ట్ అవుతుంది. ఇంకా వీళ్ళు నిర్బంధం ఎంత చేస్తే అంత తొందర స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు చేసేటువంటి నిర్బంధాలను బట్టే చాలామంది ఆకర్షితులు అవుతారు. కమ్యూనిజం అనేది ఎప్పటికీ కూడా ఆగదు, ఖచ్చితంగా పెరుగుతుంది. తగ్గిపోతుంది అనేది అయితే మాత్రం ఉండదు. నేను ఆ విధంగా చెప్పవచ్చో చెప్పకూడదో కానీ అంటున్నా. ఎందుకంటే సమస్య వచ్చినోనికల్లా ఏమవుతాడంటే అటువైపు ఆలోచన చేస్తారు. చాలామంది స్టూడెంట్స్ చేస్తారు. ఇప్పుడు కాలేజీలో ఉన్నటువంటి పిల్లలు కూడా ఉద్యోగాలు లేవు. తెలంగాణ ప్రభుత్వం ఉన్నంతకాలం అసలు ఎవరికి కూడా రాలే, జాబ్సే వేయలే. ఇవాళ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం, ఈయన వేస్తాడా వేయడకూడదు. అంటే ఇటువంటి వాళ్ళు ఎంతోమంది వెయిట్ చేస్తూ ఏమైపోతారంటే ఇవి ఇంతే, ఈ ప్రభుత్వాలు సవ్యంగా జరగవు కాబట్టి ఈ వ్యవస్థ నుంచి మారము అనే ఆలోచన వచ్చిన వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం అటువైపు చూస్తారు, ఎప్పటికీ ఆగదు. అంటే నేను అంటున్నది ఏంటంటే ఒక రైలు టైపు ఈ నక్సలిజం అనేది అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ నుంచి ఢిల్లీ పోతుంది ట్రైను, సికింద్రాబాద్లో బయలుదేరేదంటే ఢిల్లీ దాకా వెళ్తుంది. దాంట్లో ఎక్కే వాళ్ళు ఎక్కుతూనే ఉంటారు, దిగే వాళ్ళు దిగిపోతూనే ఉంటారు, మళ్ళీ అక్కడ ఎక్కే వాళ్ళు ఎక్కుతుంటారు, లాస్ట్ గమ్యం అయితే చేరుతుంది. ఈ కమ్యూనిజం అనేది కూడా అట్లే ముందుకు వెళ్తుంది అనేది నా ఆలోచన, నా అభిప్రాయం. ఎప్పటికైనా సమస్య వచ్చిందంటే ప్రతి ఒక్కరు నక్సలైట్ కావాల్సిందే, అవుతారు కూడా. నేను కావాలని అంటలేను, మీ అభిప్రాయం? మా అభిప్రాయం. రైట్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. గతంలో నక్సల్స్ ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో గ్రామంలో ఉన్న కొంతమంది యువతీ యువకులు ఆ భావజాల ప్రభావంతోనో లేదా చుట్టుపక్కల సమస్యలు పరిష్కరించుదామనో
దళం వైపు వెళ్ళారు. అలా నక్సల్స్లో కలిసిన తర్వాత వాళ్ళు ఎండనక, వాననక, చలనక, రాత్రనక, పగలనక చుట్టూ ఉన్న పోలీసులు మధ్యలో ఉన్న విష సర్పాలతో సాహసం చేస్తూ వాళ్ళు అడవిలో ఉన్నారు. అడవిలో ఉండి చుట్టుపక్కల గ్రామస్తులు కానీ లేదా ఆదివాసులకు కానీ చుట్టుపక్కల జరుగుతున్న అక్రమాలకు అడ్డుకొని వాళ్ళు నిరంతరం ప్రజల కోసం పోరాటాలు చేశారు. ఆ విధంగా ప్రజల కోసం పోరాటం చేయబట్టే అప్పట్లో ప్రభుత్వాల కిందకు వచ్చి తమ పథకాల గ్రామాల స్థాయికి తీసుకురావడానికి నక్సల్స్ ఉద్యమం చాలా ఉపయోగపడింది. కానీ క్రమేపీ అది శాంతిభద్రత సమస్యగా మారడంతో ప్రభుత్వం వాటిపై ఉక్కుపాదం మోపిన సంఘటన మనందరికీ తెలుసు. కానీ అటువంటి సమయంలో వెళ్ళిన చాలామంది యువతీ యువకులు నిరంతరం పోరాటం చేసి వ్యక్తిగత కారణాలతోనూ మరి ఇతర కారణాలతోనూ వాళ్ళు తిరిగి జనజీవన స్రవంతులు కలిశారు. ఆ విధంగా కలిసిన వారిని పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ సాగర్ అన్న అలియాస్ ఆనంద్ కల్లవకుర్తి దళ కమాండర్గా పనిచేశారు. అంతేకాకుండా ఆయన దళంలో ఉన్నప్పుడు కోవట్ పనిగా కాకుండా కొరియర్ పని కూడా చేశారు. ఆయన ఎందుకు దళంలోకి వెళ్లాల్సి వచ్చింది, వెళ్ళిన తర్వాత అక్కడ ప్రజల కోసం వాళ్ళు చేసిన పోరాటాలు ఏ స్థాయిలో ఉండేవి, ఎందుకు బయటికి వచ్చారు, వచ్చిన తర్వాత ఆయన జీవన విధానం ఏ విధంగా ఉంది విషయాల్ని ఆయన తెలుసు. అన్న నమస్తే. నమస్తే. సాగర్ అన్న అలియాస్ ఆనంద్. ఒకప్పుడు కల్లవకుర్తి దళంలో ఏ ఇష్యూ జరిగినా ఆనంద్, తర్వాత మన కృష్ణన్న, జనార్దన్ వీళ్ళందరూ ఒక ట్రూప్ ఉండేది. పెద్ద కొత్తపల్లి పొల్యూషన్ బ్లాస్టింగ్ అవ్వచ్చు లేదా ఎక్కడైనా కొరియర్ జరగాలన్నా ముందు మీ ఇద్దరు పేర్లు ఎక్కువ కనిపించాయి. మీది భీమ్ సాగర్ గారు, మీ తర్వాత తుమ్మల భగవంతు. కల్లవకుర్తి దళం అంటే మీరందరూ ఒక పోలీసులు కూడా ఒక చిన్న హడలు ఉండేది వీళ్ళు. అంటే అంత మీరు యాక్షన్ టీం కూడా ఆ విధంగా ఉండేది, దళం తీసుకున్న నిర్ణయాలు అలాగే ఉండేది, ప్రజల కోసం పోరాటాలు ఆ విధంగా చేసేవారు, మీరు చేసే కార్యక్రమాలు కూడా అంతే ఫాస్ట్గా చేసుకుని వెళ్ళిపోయేవారు. అన్న మీరు ఆ టైంలో అంటే 1990 ఆ టైంలో దళంకి వెళ్ళినప్పుడు మీ గ్రామంలో పరిస్థితులు ఎలా ఉండేవి? ఇప్పుడు నల్లమాల ప్రాంతం అనేది నక్సల్స్కి పెట్టని కోట. ఆ ప్రాంతంలో ఉద్యమాలు ఏ విధంగా చేశారు, ఎందుకు మీరు ఆ ఉద్యమం వైపు అడుగులు వేశారు, వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉండేవి? ఈ ప్రశ్న సమాధానం చెప్పే ముందు సాగర్ అనే అలియాస్ ఆనంద్ యొక్క కుటుంబ నేపథ్యం ఒకసారి చెప్పండి. మాది వచ్చేసి వ్యవసాయ కుటుంబం సార్. నా పేరు వచ్చేసి ఆంజనేయులు సాగర్. ఇంటి పేరు మోడల ఆంజనేయులు సాగర్. అయితే మాది పెబ్బేరు మండల్ షాగాపూర్ విలేజ్, మాది ఏటిగడ్డ షాగాపూర్. అయితే మేము గతంలో ఏంటంటే హాస్టల్లో చదువుకోవాలి, మమ్మల్ని తీసుకుపోయి వనపర్తిలో హాస్టల్లో వేసారు. మాకు అప్పటికే ఫుడ్ అవన్నీ చాలా ఇబ్బందులతోటి అట్లా మా తల్లిదండ్రులు తీసుకుపోయి హాస్టల్లో వేస్తే హాస్టల్ నుంచే ఉద్యమం స్టార్ట్ అయింది. మాకు ఆర్ఎస్యు అని చెప్పేసి అని రాడికల్ స్టూడెంట్ యూనియన్లో చురుగ్గా పనిచేసినాం మేము అప్పుడు వనపర్తిలో. అప్పుడు ఎందుకు అంటే విద్యార్థులకు ఫుడ్ దొరకకపోయేది, చాలా ఇబ్బందులతోటి ఉండేది. హాస్టల్లో ఇవ్వాల్సిన ఫుడ్ కూడా ఇచ్చేవారు కాదు, ఫుడ్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అంటే అది ఎట్లా ఉంటుండే సార్ అంటే మనం తినడానికి వెళ్తే క్యూ లైన్ కట్టించి పిల్లలను, చిన్నపిల్లలను ఆ లైన్లో రావాలి, రైస్ తక్కువ ఇవ్వడం, ఆ వార్డెన్స్ అట్లా ఇబ్బంది చేస్తుంటే మేము అన్నల్లో అప్పుడు కొత్తగా స్టార్ట్ అయ్యాడు ప్రభాకర్ అన్న అని ఉండే, సాంబశివుడు, ఒరిజినల్ సాంబశివుడు. కాదు ఒరిజినల్ సాంబశివుడు, చుక్కాపల్లి అనేది ఆయన. ప్రభాకర్ అనే పేరుతోటి మాకు వనపర్తి టౌన్లో ఆర్ఎస్యు ఆర్గనైజేషన్ చేస్తుండే. దాంట్లో భాగంగా మేము హాస్టల్ సమస్యలను తీసుకుపోయి చెప్పడం జరిగింది. ఈ విధంగా ఉంది ఇట్లా అని అంటే ఒకసారి పిలిపించి చెప్పిండ్రు, ఎవరిని వార్డెన్, అసలు ఎంతమంది విద్యార్థులకు ఎంత ఫుడ్ పెడుతున్నారు, ఎంత రైస్ ఇస్తున్నారు అనే దాని మీద తీసుకొచ్చినాం. అది రైసు లాస్ జరగడం, ఎక్కువ మందికి విద్యార్థులకు ఇబ్బంది ఉంటుండే హాస్టల్ విద్యార్థులకు. ఆ నుంచి మనం ఏం చేసినామంటే ఇప్పుడు 125 మంది స్టూడెంట్స్ ఉంటుండ్రి హాస్టల్లో. దాంట్లో వాళ్ళు సండే రోజు ఏం చేస్తారంటే కొంతమంది పిల్లలు రూమ్లోకి వెళ్తుండ్రి, కొంతమంది ఊర్లోకి వెళ్ళడం వల్ల వీళ్ళు ఒక 100 eggs తెచ్చి ఇచ్చేవాళ్ళు అనమాట. ఒక్కొక్కరికి 2 ఇవ్వాలి. 100 eggs తెస్తే సరిపోకపోయేది, లాస్ అని వస్తుండే. దీని మీద ఎందుకు ఇట్లా వస్తుంది అని చెప్పేసి అని ప్రభాకర్ నా దగ్గర మనం మాట్లాడితే ఆయన ఉండి దీనికి సమస్య ఇది కాదు, అసలు మొత్తం స్టూడెంట్స్ ఎంతమంది, వాళ్ళు ప్రతి సండే ఎన్ని తెస్తున్నాడు వార్డెన్ అనే దాని మీద పిలిపించి రైస్ మీద, ఎగ్స్ మీద అన్ని అప్పుడు మాట్లాడితే అప్పుడు 125 మెంబర్స్కు 250 eggs రావాలని ఇట్లా అక్కడ నుంచి మావి ఉద్యమం వైపు వెళ్ళడానికి మార్గాలు స్టార్ట్ అయినాయి. ఇట్లా అంటే కొట్లాడడం అనేది ఆ నుంచే స్టార్ట్ అయింది, విద్యార్థి దశ నుంచే స్టార్ట్ అయింది. ఇట్లా ప్రశ్నించడం వల్ల ఏమైందంటే మేము హాస్టల్ విద్యార్థులు ఒక 4 మీద ఆర్ఎస్యులో చురుగ్గా పనిచేస్తుంటామే. చంద్రన్న అని ఆయన కూడా సొంత ఊరు వచ్చేసి కీతేపల్లి, ఆయన ఎన్కౌంటర్లో చనిపోయాడు, మల్లెల తీర్థం ఎన్కౌంటర్లో. ఆయన, నేను, చెంక ఇట్లా ఒక 4 కలిసి ఇటువంటివి అడగడం వల్ల
స్కూల్లో హెడ్ మాస్టర్ మమ్మల్ని బయటికి పిలిచి, మీరు ఇట్లా వచ్చేసి అన్నీ లేనిపోని పంచాయతీలు చేస్తున్నారు, మీరు ఇక్కడ చదువుకోవడానికి రాలేదు, మీరు వదిలేసి వెళ్ళిపోండి అని చెప్పేసి అని ఇబ్బంది పెట్టి మమ్మల్ని స్కూళ్ళ నుంచి కూడా బయటికి వెళ్ళగొట్టే క్రమం వచ్చింది. వార్డర్లనే ఇట్లా ఇబ్బంది పెడతారా మీరు, ఒక తండ్రి లాంటి ఎందుకు అట్లా చేస్తున్నారు అని చెప్పేసారంటే, మా హక్కులు మేము అడుగుతున్నాం, మా విద్యార్థులకు ఏం కావాలో అవి అడిగినందుకు మీరు స్కూళ్ళ నుంచి మమ్మల్ని టీసీ ఇచ్చి వెళ్ళగొడతాం అది ఇది అని చేసి చెప్తున్నారు, ఇట్లయితే కష్టం అని చెప్పేసి అంటే అట్లా అక్కడ నుంచి ఇక నేను దళాల వైపు పోవడానికి ప్రయత్నాలు. అంటే అప్పుడు వాళ్ళు క్లాసెస్ నడుపుతుండ్రి, ఎవరు మా చూడండి, క్లాసులకి వెళ్తుంటే, క్లాసులకు వెళ్ళిన తర్వాత ఆ క్లాసులలో అన్నీ చెప్తా ఉంటుండే అనమాట, ఈ విధంగా ఇట్లా మనం ప్రతిదీ పోరాటం చేయాలంటే ఇట్లా. అక్కడ నుంచి నేను ఇంకా ఎక్కువ ఫుల్ ఆకర్షితున్నాయి, దాని వైపు మొగ్గు చూపాల్సి వచ్చింది. అట్లనే గతంలో ఎక్కడైనా క్లాసులు జరిగేవి ఎక్కడ గుట్టల పైన, అప్పుడు రాజపేట గుట్టలు, అక్కడ దగ్గర దగ్గర వనపర్తి టౌన్లో ఉన్నటువంటి గుట్టల పైన. అప్పటికే అన్న కూడా భీమ్సాగర్ ఆలియాస్ పాపన్న, ఆయన కూడా ఏంటంటే అక్కడ నుంచి మొత్తం ఆయనకు ఏ జాబ్స్ రాకపోవడం, ఇంటర్ చదివిండు, ఏమి ఇబ్బందులలో ఉన్నాం కదా అని చెప్పేసి ఆయన కూడా దాని వైపు వెళ్ళి ఆయన ఫస్ట్ మూమెంట్ చేసిండు. ఆ నుంచి ఆయన రాడికల్ స్టూడెంట్ నుంచి పైకి ఎదిగి నల్గొండలో టౌన్ ఆర్గనైజర్గా పనిచేస్తున్న క్రమంలో అరెస్ట్ అయ్యి జైలుకి వచ్చాడు, ముషిరాబాద్ జైలు. అప్పుడు ఇంకా నేను కూడా మొత్తం వదిలేసి చదువు అంతా బంద్ చేసి హైదరాబాద్లోనే వచ్చి హైదరాబాద్లో హోటల్లో పనిచేస్తూ అన్నను కలవడం జరుగుతుండే. ముషిరాబాద్ జైలు అశోక్ నగర్ అని ఉంటుంది, అశోక్ నగర్లో హోటల్లో పనిచేస్తుంటే నేను అన్నను కలవడం కోసమే కలిసి వాళ్ళకు జైల్లో ఉన్నటువంటి అందరు ఖైదీలు, అంటే మన ఈ నక్సల్స్ ఖైదీలు ఎన్ఎక్సెల్ అని అంటారు, ఆ ఖైదీలు అందరికీ ఒక 20-25 మంది ఉంటుండ్రి. ప్రతి ఒక్కరికి ఏదన్నా చిన్న అవసరం ఉన్నా కూడా నేనే తీసుకుపోయి ఇస్తుంటే అనమాట బయట నుంచి. నక్సల్స్ ఖైదీలందరికీ, నక్సల్స్ ఖైదీలు బాలకృష్ణ అందరు ఉంటుండ్రి దాంట్లోనే. వీళ్ళందరికి పటేల్ సుధాకర్ రెడ్డి వీళ్ళల్లో ఉంటుండ్రి, వీళ్ళందరినీ కలుస్తుంటే అందరు బాగా పరిచయం అయిపోయినారు. 1 year దాకా ఉన్నాక అన్న 1 year తర్వాత బెయిల్ వచ్చింది. అన్న జైల్లో ఉన్నప్పుడు జైలు పోరాటం కూడా చేసిరు, వాళ్ళు లోపలనే నిరాహార దీక్ష చేసిరు. దాదాపుగా ఒక 24 days ఉన్నారు అమరణ నిరాహార దీక్ష. అంటే ఎలాంటిది ఫుడ్ లేకుండా. ఇంకా ఇవన్నీ చూస్తూ నాకు కూడా ఏంటంటే అన్న ఎంబడి వెళ్ళిపోవాలి, ఇంకా నేను కూడా కంపల్సరీ అండర్ గ్రౌండ్ వెళ్తా అని చెప్పేసి అని అందరిని అడగడం వల్ల పటేల్ సుధాకర్ రెడ్డి అన్న వాళ్ళందరూ ఉండేసి సరే ఓకే తమ్ముని తీసుకోండి అని చెప్పేసి అని పంపించేసారు. అక్కడ నుంచి నేను నల్గొండకి వెళ్ళాల్సి వచ్చింది. అన్న బయటకు. మీరు ఈ ప్రయాణంలో అమ్మా నాన్న ఎప్పుడు వద్దు అనలేదా? ఎందుకంటే పెద్దోడు ఎలాగ జైలుకి వెళ్ళాడు, నువ్వు కూడా వెళ్తే మా పరిస్థితి ఏంటి అని వాళ్ళు ఎప్పుడు ప్రశ్నించలేదు? అప్పటికి అన్న అరెస్ట్ అయ్యే లోపే నాయన చనిపోయిండు, అమ్మ ఒక్కతే ఉండే. అయితే ఇంకా మేము కూడా స్కూల్ నుంచి అటు ఇట్లే హైదరాబాద్ వచ్చేసినాం తప్ప ఊరు వైపు ఎప్పుడు కూడా చూడలే. కానీ మీకు అనిపించలేదా అమ్మ గురించి? అప్పుడు ఎలాంటిది అనిపించలే. మాకు ఎంతసేపు ఉన్నా ముందుకు పోవాలి పోరాటం. ఎందుకంటే ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ మాకు ఇంత చిన్న ఏజ్లోనే ఇన్ని ఉన్నాయంటే ఎంతో మందికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మధ్యతరగతి కుటుంబాలు, బీద కుటుంబాలు, ఇటువంటి వాళ్ళకల్లా చాలా కష్టాలు ఉంటాయని చెప్పేసి ఆ నుంచి ఇక అటువైపే అడుగులు వేయాల్సి వచ్చింది. అంటే నల్గొండ నుంచి వచ్చారు? నల్గొండకి వెళ్ళి ముషిరాబాద్ టు నల్గొండ. అక్కడ ఎవరు మీకు బాధ్యుడు? మాకు విజయక్క అని దళ కమాండర్. అప్పుడు రాచకొండ దళంలో నేను ఫస్ట్ టైం రాచకొండ దళంలో దళ సభ్యునిగా నన్ను తీసుకున్నారు. అక్కడ ఎక్కడ కలిసారు? రాచకొండలో పెద్దంబర్పేట దాటిన తర్వాత అక్కడ నుంచి ఒక చిన్న విలేజ్ వస్తుంది. ఇక నాకు అప్పుడు అంత ఐడియా లేదు, ఫస్ట్ టైం వెళ్ళినాం కాబట్టి అక్కడ నుంచి ఒక చిన్న విలేజ్ దగ్గరకు పోతే అక్కడ వచ్చేసి మనం పికప్ తీసుకొని పోయారు. నైట్ వచ్చి వాళ్ళు ఒక ఇంట్లో పోయి ఉన్నాము, మధ్యాహ్నం అట్లా పోయి వాళ్ళు నైట్ వచ్చిన తర్వాత నైట్ తీసుకుపోయారు. అక్కడ నుంచి దళంని వెళ్ళిపోయినాయి. అన్న దళంలో తీసుకొని వెంటనే మీకు యూనిఫామ్ ఇవ్వడం చేశారా? లేదు కొంతకాలం మీకు అబ్జర్వేషన్ పెట్టి చిన్న చిన్న పళ్ళు చేయించి తర్వాత యూనిఫాము వెపన్ ఇవ్వడం చేశారా? కొంతకాలం ఒక నెల రోజులు ట్రైనింగ్, వెపన్ గురించి, ఫైరింగ్ ఏ విధంగా చేయాలి అవన్నీ నేర్పిస్తూ సెంట్రీలు చేయడం, ఇటువంటి వల్ల అలవాటు అయిన తర్వాతనే దళ సభ్యునిగా ప్రమోట్ చేశారు. అక్కడ నుంచి నేను అంటే ఇందులో భాగంగా ఈ నెల రోజుల్లో భాగంగా వెపన్ ఒకటే కాకుండా రాజకీయ తరగతులు అటువంటి నేర్పారా? అప్పుడు అక్కడ లేదు. అది వాళ్ళు ఆల్మోస్ట్ ఆ దళం అంతా వాళ్ళ ప్రోగ్రామ్ ప్రకారంగా తిరుగుతూ ఉంటుంటారు. ఏ దళం అన్నది? రాచకొండ దళం. ఆ ప్రోగ్రామ్స్ అంతా అయిపోయిన తర్వాత ఒక 5 months అట్లా అయింది. 5-6 months తర్వాత మళ్ళీ అక్కడ నుంచి నన్ను నల్లమల్ల అడవికి తీసుకుపోయారు. అంటే ఈ దళాలన్నీ అక్కడ ఏర్పాటై కలిసినాయి అనమాట. నల్గొండ నుంచి ఒక 2-3 దళాలు వచ్చినాయి. తర్వాత ఈ మహబూబ్నగర్ దళాలన్నీ కలిపి అప్పుడు క్లాసులు అక్కడ స్టార్ట్ అయింది. రాచకొండ దళంలో మీరు 5 నెలలు పనిచేశారు. ఆ క్రమంలో రాచకొండ దళంలో ఎక్కువగా కరువు దాడులు జరిగేవి.
అప్పుడు నేనేం లేను లేదా? కరువు దాడిలో. ఏ దాడిలో కూడా లేరు. అక్కడ అంటే ప్రజల్లో అవగాహన తేవడం వరకే మీరు. అప్పుడు తర్వాత అక్కడ నుంచి అక్కడ పోయిన తర్వాత అప్పుడు నన్ను మహబూబ్నగర్ కల్వకుర్తి దళానికి అటాచ్ చేసిర్రు. అక్కడ క్లాసెస్ అంతా అయిపోయిన తర్వాత నన్ను ఎన్ని రోజులైన క్లాస్ అక్కడ? 1 మంత్ అట్లా జరిగింది ఎక్కడ? classes. కల్వకుర్తిలోనా? నల్లమలలో. ఎక్కడ? నల్లమల్ల ఎక్కడ కరెక్ట్ గా? నల్లమల ఫారెస్ట్, బిగ్ ఫారెస్ట్. ఇంకా అది ఇర్రపెంట, అట్లా పెంటల పైన ఎర్రవెంట అట్లాంటి పెంటలు ఉంటాయి పైన. ఆ పెంటలకు దగ్గరలో వాటర్ సోర్స్ ఉన్న ఏరియాలలో మొత్తం క్లాసెస్ వేస్తుంటారు. అట్లా చాలా పెద్ద పెద్ద క్యాంపులు జరుగుతాయి. చాలా సార్లు జరిగినాయి క్యాంపులు. అక్కడ నుండి మీకు కల్వకుర్తి దళంలో ఉన్నా. కల్వకుర్తి దళంలో మ్యాక్సిమం దాదాపు ఒక 1 year పైనే కల్వకుర్తి దళంలో పనిచేసిన తర్వాత నాగన్న అని ఉండే ఆయన, ఇంటికి వెళ్ళిపోయింది ఆయన. అప్పుడు DCS జిల్లా కమిటీ మెంబర్గా ఉండే. ఆయన ఏంటంటే తమ్ముడు చాలా యాక్టివ్గా ఉన్నాడు, యాక్టివ్గా తిరుగుతున్నాడు, అన్ని పనులు చేస్తున్నాడు. ఇట్లాంటప్పుడు మనం ఈ తమ్ముడిని కొంచెం కొరియర్గా వాడుకోవడం అవసరం వచ్చింది అని చెప్పేసి అని DCSకు నన్ను కొరియర్గా పెట్టడం జరిగింది. కల్వకుర్తి దళంలో మీకు అప్పుడు ఎవరు కమాండర్? కల్వకుర్తి దళంలో అశోక్ అన్న. అశోక్ ఆయన సొంత ఊరు వచ్చేసి కొల్లాపూర్ దగ్గర అమ్మాయిపల్లి. సొంతం పేరు నరసింహ. ఆయన అలియాస్ పేరే అశోక్. సంవత్సరం పాటు కల్వకుర్తి దళంలో కొరియర్ గా ఉన్నారు. కొరియర్ కాదు, దళంలో పనిచేసిన తర్వాత ఆ నుంచి కొరియర్కి తీసుకున్నా. ఈ సంవత్సరం పాటు దళంలో పనిచేసినప్పుడు మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పండి. ప్రజలకి దగ్గరకు వెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కరించిన దాంట్లో ఏం చేశారని? మేము కూలి పోరాటాలు అంటే ఈ మహిళలు వీళ్ళల్లో ఉన్నారు కదా, కూలి పోరాటాలు అంటే అప్పుడు 10 రూపాయలు కూలి ఇస్తుండేనమాట. చాలా ఇబ్బంది వాళ్ళకు, అసలు ఇల్లు గడవాలంటే కూడా ఇబ్బందులు ఉంటుండే. అప్పుడు కూలి పోరాటాల మీద దాడులు చేస్తుంటే ఊర్లలో పోయి పెద్ద పెద్ద భూస్వాములను, రెడ్లు అటువంటి వాళ్ళలో ఉంటుండ్రి వాళ్ళ దగ్గర. ఎందుకంటే ఒక్కొక్క భూస్వామి అంటే 350 ఎకరాలు, 500 ఎకరాలు, 1700 ఎకరాల భూమి ఉన్నోళ్ళు ఉన్నారు. కుందారం భూములు అని చెప్పేసి అని అజిలాపురం నరసింహారెడ్డి, ఆయన పేరు ఏదో నరసింహారెడ్డి అనుకుంటా, ఆయనకు వచ్చేసి 1700 ఎకరాల భూమి ఉంది. ఆ 1700 ఎకరాల భూమిలో మొత్తం 4 గ్రామాలు ఉంటాయి. అజిలాపురం, జిరాన్ఖాన్పల్లి, బైరాపురం ఇటువంటి ఊర్లన్నీ కలిపి అన్ని భూములల్లో అక్కడనే వాళ్ళ దాంట్లో చెట్లు తాళ్ళు అంటారు, అంటే తాటి చెట్లు ఉండే. ఆ తాళ్ళు కూడా వాళ్ళ దాంట్లోనే ఉంటే దాంట్లో ఉదయం లేస్తే వాళ్ళ పొలంలోనే తిరగాలి. ఇన్ని భూములు ఉండి ఎలాంటి కూలి పోరాటాలు చేసి అప్పుడు కూలి పోరాటాలు చేయించి వీళ్ళకు కూలి రేట్లు పెంచాలి అని చెప్పేసి 10 నుంచి 20 రూపాయలు పెంచి ఈ విధంగా కూలి పోరాటాలు అందరిని తీసుకొచ్చి మాట్లాడి చెప్పి చేసినటువంటివి చాలా ఉన్నాయి. అందులో భాగంగా దాడులు ఏం జరిగాయా? తీసుకుపోయి కొట్టడం కూడా జరిగింది. కొంతమంది వినకపోతే వాళ్ళను కొట్టడం కూడా జరిగింది అన్న. అదొక్కటే కాకుండా కల్వకుర్తి దళం వడ్డీ వ్యాపార సంగతి ఎక్కువ పడ్డారు కదా అప్పుడు. అప్పుడు మనకు అంతగానం వడ్డీ వ్యాపారం ఎదురుపడలేదా? తెలియదు. ఇక అప్పుడు ఎక్కువ భూ పోరాటాలు, కూలి పోరాటాలు ఫుల్. అజిలాపురం భూమి మీద అయితే చాలా సార్లు పోరాటం చేసినాం. ఊర్లో పోయి భూములు పంచిచ్చినాం చాలా మందికి. ఎందుకంటే వాళ్ళ భూమి 1700 ఎకరాల భూమి ఉన్నప్పుడు మోహన్ రెడ్డి, ఆయన కుందారం భూమి ఓనర్, ఆయన పిల్లలు అంతా అమెరికాలోనే ఉంటున్నారు. ఆయన ఒక్కడే ఉంటుండేడ, ఆయన భార్య ఆయన్ను ఉంటుండ్రి. ఇంకా వాళ్ళని తీసుకుపోయి ఒకసారి కొట్టినాం మోహన్ రెడ్డిని. ఈ భూములలో పంచుతున్న క్రమంలో అన్ని ఇంకా పోలీస్ కేసులు అవన్నీ చాలా మంది మీద పెడుతుండే. అందుకే అజిలాపురం నుంచి చాలా మంది నక్సలిజం వైపు ఎక్కువ మొగ్గు చూపి వచ్చేసారు ఆ పోరాటం చూసి. అంటే అజిలాపురం అనేది కేవలం భూ పోరాటం చాలా మంది ఉవ్వెత్తున నక్సలిజం వైపు వచ్చిర్రు. ఆ ఊరు నుంచి దాదాపు 10-15 మంది దాకా వచ్చారు. అంటే మీరు భూములు పోరాటం చేశారు కానీ పోలీసు కేసులు, పోలీసు దాడులు జరగలేదు మీ మీద? పోలీసు దాడులు జరుగుతున్నాయి. అంటే ఎక్కడన్నా ఎన్కౌంటర్స్ ఇట్లాంటి, తర్వాత మనం డంపింగ్లు ఉంటే డంపింగ్లు కూడా ఎత్తుకపోయినరు వాళ్ళు. మనం డంప్ చేస్తుంటాం ఏదన్నా వెపన్స్, తర్వాత అమౌంట్ అట్లాంటివి డంపులు చేస్తే జూపల్లి దగ్గర జైపల్లి అని ఒక గ్రామం ఉంటుంది ఆ గుట్టల. ఆ గుట్టలో డంపు మొత్తం వచ్చేసి పోలీసులు అంత దాడి మొత్తం వీళ్ళు ఏమంటారు సార్, అవి గుంతలు తీసే టైప్, చెట్లు నాటడానికి అని మొక్కలు తీస్తున్నప్పుడు డంప్ వెళ్ళింది. వీళ్ళు ఏం చేశారంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పోలీసులు వచ్చారు. మేము ఆ రోజు ఇప్పుడున్న ఈ కొండారెడ్డిపల్లిలో ఉన్నాం. ఆ రోజు షెల్టర్ ఇంట్లో ఉన్నాం. పోలీసులు వస్తున్నారు, మొత్తం ఇన్ఫర్మేషన్ తెలిసిపోయింది అని చెప్పేసి అనేసరికి మేము అంతా ఆ ఇంట్లో నుంచి మధ్యాహ్నమే బయటికి వెళ్ళాల్సి వచ్చింది. కొండారెడ్డిపల్లి అంటే ఇప్పుడున్న సీఎం వాళ్ళ ఊరే, సొంత ఊరు. రేవంత్ రెడ్డి గారు పొలకంపల్లి దాటిన తర్వాత ఉంటుంది రేవంత్ రెడ్డి గారు ఊర్లో. మేము ఆ రోజు ఉన్నాము.
పోలీసులు వచ్చారంటే ఏంటి కోసం వచ్చారనేది తెలియదు. మొత్తం పెద్ద బ్యాచ్ వచ్చింది దిగింది అనేసరికి మన షెల్టర్ అర్థమైపోయినట్లుంది, తెలిసిపోయింది. మనం అంతా ఈ నుంచి వెంటనే బయటికి వెళ్ళాలని మేము బయటికి వెళ్ళినాం. పట్టపగలు ఊర్ల నుంచి బయటికి వెళ్ళి అంతా పరేషాన్గా యూనిఫామ్లోనే వెళ్ళారు. యూనిఫామ్లోనే. ఎంతమంది ఉంటారు అప్పుడు? వెపన్స్ అన్ని మా దళం అప్పుడు 9 మంది ఉన్నాం. అన్ని ఎదుర్కోవడానికి కూడా రెడీగానే ఉంటాం. మరి అప్పుడు ప్రజలు ఏమైనా అడ్డుకోలేదా? ప్రజలు ఏం అడ్డుకోరు, ప్రజలు ఫుల్ సపోర్ట్గానే ఉంటారు మనకు. మేము అక్కడ నుంచి చిలకలలో పోతే వాళ్ళు కాసుకొచ్చిన అమ్మలి అవన్నీ ఉంటున్నాయి కదా, వాళ్ళ ఫుడ్డే మాకు పెట్టారు. ఆ టైంలో తిని అట్లనే పోయి బయటకు వెళ్ళిపోయినాం. అప్పట్లో మీకు ఆయుధాలు కానీ డ్రెస్సులు కానీ ఎక్కడి నుంచి వచ్చేవన్నా? డ్రెస్సులు అంటేనేమో షాప్లో వాళ్ళు ఇస్తుండ్రి. మరి అది దళ కమాండర్కి తెలిసి ఉంటుంది వాళ్ళు ఏ విధంగా తీస్తారు అనేది. బట్టల షాపుల నుంచి తెచ్చి కుట్టిస్తుంటే అంతా మనకు తెలిసిన పార్టీ వాళ్ళే కుట్టిస్తుంటారు. వెపన్స్ ఎంతసేపు ఉన్న పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేసి తీసుకురావాల్సిందే. మనం ఎక్కడ కొనడం అనేది ఏమి ఉండదు. మనకు కావాల్సినటువంటి సామాగ్రి అంటే మన దళాలు అప్పుడు బాగా పెరుగుతున్నాయి. మేము ఉన్న టైంలో 96, 97 ఆ టైంలో విపరీతమైన రిక్రూట్మెంట్ ఉంది మాకు. అప్పుడు దాడులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది. అంటే 3 జిల్లాలు మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ, మెదక్, ఈ 3 జిల్లాలు దక్షిణ తెలంగాణ. ఈ దాడులు ఏ విధంగా చేయాలంటే 3 దగ్గరలో చేయాలి ఒక సంవత్సరంలో. అట్లా మా దగ్గర వచ్చేసి పెద్ద కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పేల్ చేయడం జరిగింది. అది మీరున్న సంవత్సరంలోనే? మేమున్న సంవత్సరంలో. అంటే నేను అప్పుడు కల్వకుర్తి నుంచి ఇతలికి వచ్చేసిన, నేను అప్పర్ ప్లాట్కి వచ్చిన. అప్పర్ ప్లాట్కి వచ్చిన తర్వాత నన్ను యాక్టివ్గా ఉన్నాడు, దాడులలో ఏదానికైనా బలంగా ఉంటున్నాడు అని చెప్పేసి అని ఇక నన్ను స్పెషల్ గేర్ల స్క్వాడ్లకు తీసుకున్నారు. SGS అనే దళం అప్పుడు కొత్తగా ఏర్పాటు చేశారు. అదేంటంటే దాదాపు ఒక 15 మందితోటి ఏర్పాటు చేశారు. మీరు ఇంకెవరు ఉన్నారు అందులో? ఇప్పుడు చనిపోయిన సాంబశివుడు ఉన్నాడు, ఐలన్న, ఆయన మా దళానికి కమాండర్ SGS. ఇక దాంట్లో ఇప్పుడు నేను చెప్పిన చంద్రన్న, కేతపల్లి చంద్రన్న అని, జనార్దన్ ఆయన పేరు. ఆ జనార్దన్ పేరే ఈయనకు జనార్దన్ అని ఇప్పుడు వచ్చిన ఈయనకు పెట్టిరారు. అంటే మారుస్తూ ఉంటాం. మన వాళ్ళు ఒక ఆయన చనిపోయిన తర్వాత ఆ పేరు డెవలప్మెంట్ కావాలి కాబట్టి పేరును చేంజ్ చేస్తాం. ఇప్పుడు సాంబశివుడు చనిపోయిన తర్వాత ఐలన్నకు ఆ పేరు పెట్టినాం. ఎందుకంటే ఆయన జిల్లా కమిటీ మెంబర్గా సెలెక్ట్ అయ్యి ఉన్నాడు కాబట్టి ఆయనకు ఆ పేరు పెట్టినాం అనమాట. ఎందుకంటే ఈయన కూడా అప్పుడు DCS లెవెల్ చేసిండు సాంబశివుడు, ప్రభాకర్ అని. మాకు మొత్తానికి ప్రభాకర్ ఫస్ట్ నుంచి మమ్మల్ని విద్యార్థి దశ నుంచి తీసుకుపోవడానికి కారణం ఆయన్నే, ప్రభాకర్. ఆయన్నే అంటుండే, తమ్ముడు నువ్వు విద్యార్థి దశలోనే నువ్వు చిన్న పిల్లగాడు, అట్లాంటిది నాతోటి భుజంతో భుజం కలిపి నాతోటి యుద్ధానికి వచ్చినావు, నువ్వు చాలా గ్రేట్ తమ్ముడు అని చెప్పేసి అని మంచిగా ప్రోత్సహిస్తుండే కలిసినప్పుడల్లా. అంటే దళాలు అప్పుడప్పుడు కలుస్తుంటాయి. నల్లమలలోనే ఎక్కువ మేము మీటింగ్స్ ఏర్పాటు చేసేది. కల్వకుర్తి దళం ఉన్నప్పుడే పెద్ద కొత్తపల్లి దాడా? తర్వాత నేను SGSలోకి వచ్చిన తర్వాత దాడి. ఈ సంవత్సరంలో మీకు గుర్తుండిపోయిన సంఘటనలు చెప్పారు, ఐజరాపల్లి, తర్వాత నర్సం, కొండారెడ్డి, ఇవన్నీ కూడా. అవును, కొండారెడ్డి. అది కాకుండా మీ మీద అటాకులు జరిగాయని తప్పించుకున్నారు ఎక్కడైనా ఈ సంవత్సరంలో? అంటే జరిగినాయి కొన్ని దగ్గరలో. మేము ఏంటంటే అంటే కాల్పులు జరగకుండా తప్పించుకొని పోయిన కాలాలు ఉన్నాయి. మేము ఒకసారి అనురాధ అని ఉండే డీజీ ఆమె, ఒకసారి ఎక్కడ అనురాధ డీజీ కదా, ఎస్పీ ఉండే, మహబూబ్ నగర్ SP కాదు ఆమె, ఇక్కడ నుంచి వచ్చింది ఆమె. అయితే కొల్లాపూర్ వెళ్తున్నది. మేము ఆదిరాల దగ్గర, ఆదిరాల పక్కల, అది ఊరు పేరు ఐడియా వస్తలేదు, మేము ఆ ఊర్లకు ఎంటర్ అవుతున్నాం. ఆ ఊర్లోకి ఎంటర్ అయ్యే క్రమంలో పోలీస్ జీప్ కనబడి మేము రిటర్న్ వెళ్ళిపోయినాం. ఇద్దరమే ఉన్నాం. వాళ్ళు ఎవరో వీళ్ళు నక్సలైట్లు లాగా ఉన్నారు, కార్ ఆపండి అని చెప్పేసి అని ఆమె మా మీదకి ఎంటబడ్డారు మొత్తం వెపన్స్ తీసుకొని. అప్పుడు మేము పోయి మా దగ్గర హ్యాండ్ గ్రెనేడ్స్ ఉంటుండే, ఒక గ్రెనేడ్ వేసేసరికి అంతా వాళ్ళు అలర్ట్ అయిపోయి ఎక్కడికక్కడ ఆగిపోయారు. ఇక మేము ఆ నుంచి రిట్రీట్ అయ్యి వెళ్ళిపోయినాం. అనురాధ గారు అంటే ఇప్పుడు మహబూబ్ నగర్ SP చేశారు ఆవిడ. ఈజీ ఉండే ఆమె, అప్పుడు మనకు అంత పెద్దగా తెలియదు, మనం అండర్ గ్రౌండ్లో ఉన్నాం కాబట్టి తెలియదు. ASP అనుకుంటామే అప్పుడు, ASP అనురాధ అనే టైం ఉండే. అక్కడ తర్వాత ఎక్కడ జరిగారు? డైరెక్ట్గా SPGకి వచ్చారా? తర్వాత నేను కొరియర్గా ఎక్కువ తిరుగుతుంటే ఆ నుంచి కొరియర్ తీసుకున్నారు నన్ను. అంటే స్పెషల్ గేర్ల స్క్వాడ్లో ఉంటూనే కొరియర్గా పంపిస్తుండే అనమాట. కొరియర్గా ఎంతకాలం పనిచేశారు? కొరియర్గా అంటే అండర్ గ్రౌండ్లో ఉంటూనే నేను బయటికి వెళ్ళడం. ఎంతకాలం చేశారు కొరియర్గా? ఇంకా అక్కడ నుంచి నేను ఇంకా కొరియర్గా ప్రతి దానికి నేనే బయటికి వెళ్ళడం. ఒక సంవత్సరం పనిచేశారా? చేసింటాం. మీరు సంవత్సరం పాటు కొరియర్గా పనిచేశారు. మావోయిస్ట్ పార్టీలో, అంటే ఇప్పుడు మావోయిస్ట్, అప్పుడు నక్సల్స్ పార్టీలు ధనంలో పీపుల్స్ వార్, CPI-ML పీపుల్స్ వార్లో కొరియర్ వ్యవస్థ అంటే ఎలా ఉంటుంది?
అంటే ఒకరికి ఉత్తరాల ద్వారా Courier పంచుకోవడం. వ్యవస్థ. అప్పుడంటే ఫోన్లు ఉండేవి కావు. అవును కొరియర్ అంటే ఒక చీటీలు లేదా బుక్స్ దాంట్లో రాసి పంపించేవారు. అవును ఆ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అన్న? ఒక వ్యక్తికి ఒక దళంని ఇంకో దళానికి సమాచారం ఇవ్వాలంటే ఉమ్. ఏ విధంగా కొరియర్ వెళ్తుంది, ఎన్ని రోజులు పడుతుంటది? ఇప్పుడు ఒకవేళ స్టేట్ కమిటీ నుంచి సెంట్రల్ కమిటీ మెసేజ్ పోవాలంటే, లేదా సెంట్రల్ కమిటీ మెసేజ్ స్టేట్ కమిటీకి రావాలి, స్టేట్ కమిటీ నుంచి డీసీకి రావాలంటే ఈ వ్యవస్థ ఎలా నడుస్తుంది, ఎన్ని రోజులు పట్టేది? అయితే అండర్ గ్రౌండ్ ఉంటూనే మాది నడుస్తున్నటువంటిది కొరియర్ వ్యవస్థ ఏంటంటే మా డిసిఎస్ జిల్లా కమిటీ సెక్రటరీ ఎవరైతే ఉంటారో ఆయనతోటే నేను పని చేయాలి. అంటే ఆయన పంపించిన దాన్ని నేను తీసుకుపోయి ఇవ్వాలి. ఎట్లా ఇప్పుడు నల్గొండ డిసిఎస్ ఉంటాడు, నల్గొండ వాళ్ళు మన దగ్గరికి పంపిస్తారు. వాళ్ళకు కూడా సేమ్ డిసిఎస్కి ఎట్లయితే ఒకరు ఉంటారో ఇక్కడ మేము ఉంటాం కదా, ఆ కొరియర్ ఆయన వస్తుంటాడు. మెదక్ నుంచి ఉండేట ఆయన మెదక్ నుంచి వస్తుంటాడు. ఇట్లా ఏ డిస్టిక్ వాళ్ళు ఆ డిస్టిక్ నుంచి వచ్చి మేము ఏర్పాట్లు అయింది. ఇప్పుడు మా మహబూబ్నగర్ డిస్టిక్లో జడ్చర్ల అనే టౌన్ ఉంది. నేను జడ్చర్ల టౌన్కు వాళ్ళు ఆ పార్టీ ఇచ్చినటువంటి లేఖను తీసుకొని వచ్చి చిటి ఆడ వచ్చి ఆగుతాం. ఇప్పుడు మా జడ్చర్లలో రైల్వే స్టేషన్లో ఎక్కువ పెట్టుకుంటుంటాం. రైల్వే స్టేషన్కు ఎక్కువ మంది పెద్ద అబ్జర్వేషన్ ఉండదని చెప్పేసి అని మేము అక్కడ సైలెంట్గా ఉంటుంది వాతావరణం. అక్కడ కలవాలి. అక్కడ కలవాలంటే ఇప్పుడు ఇండియా టుడే బుక్స్ ఉంటుండే, అప్పుడు ఇండియా టుడే బుక్ లేకపోతే సోప్స్ ఈటా సోపు అది ఏదైతే అనుకుంటామో ఆ విధంగానే ఆడికి వచ్చి ఒకరికొకరం కలిసేవాళ్ళం. ఇప్పుడు నేను ఇండియా టుడే బుక్ పట్టుకొని చూస్తున్నా అంటే వాళ్ళు నా దగ్గరికి ఆ పర్సన్ వస్తాడు. నేనేంది ఆయన దగ్గర ఈట సోప్ ఉందా అని అనుకుంటే ఆయన దగ్గర ఆ సోప్ ఉందంటేనే ఆయన దగ్గర కలుస్తాం. అది ఏ విధంగా అంటే టైం టు టైం ఉంటుంది. ఉదయం 10 గంటలకనంటే 10 గంటల నుంచి 10 గంటల 15 నిమిషాల వరకే వెయిట్ చేయాలి. తర్వాత 11 గంటలకు ఉంటుంది. 10 నుంచి 11, మళ్ళీ 11 గంటల నుంచి మళ్ళీ 15 నిమిషాలే చూస్తాం. ఆ 2 టైంలు అయిపోయినంటే ఆ ఏపీటీ మనం మళ్ళీ పోము. ఎందుకంటే ఆటోమేటిక్గా ఆయన అరెస్ట్ అన్న అయ్యి ఉండాలి, లేకపోతే ఏదో ప్రాబ్లం అయ్యి ఉంటుంది రాలేకపోయింది అనేది. మళ్ళీ పోయినామనుకో పోలీసులు అటాక్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అట్లనే ఒకసారి జరిగింది మాకు నల్గొండ కొరియర్కు. నాకు ఆయన చంద్రన్న అని ఉండే నల్గొండ కొరియర్. నేను మహబూబ్నగర్ నుంచి పోయినాం. షాద్నగర్ బస్టాండ్లో మాకు అపార్ట్మెంట్ ఉంది, ఏపీటీ ఉంది. ఏపీటీ ఏడ ఉంది అంటే బస్టాండ్లో క్యాంటీన్ హోటల్ ఉంటుంది. ఆ క్యాంటీన్ హోటల్లో పోయి కూర్చున్నాం. అయితే ఆ రోజు నేను పోయిన రోజు ఏమైందంటే ఆ క్యాంటీన్ బంద్ ఉంది. క్యాంటీన్ బంద్ ఉండడం వల్ల నేనేం చేసిన అంటే బయటనే కూర్చున్నాం, బయట బస్సులు పోయి. ఇక బస్ స్టాప్ నుంచి దాదాపు కొంచెం దూరం ఉంటుంది, ఒక 150 గజాలు 200 గజాల దూరం ఉంటుంది ఆ రోడ్డుకు, అది బస్ స్టాప్ లోపలికి రావడానికి. ఈయన అరెస్ట్ అయ్యాడు, చంద్రన్ అనేట ఆయన నల్గొండలో ఆయన అరెస్ట్ అయ్యాడు. ఆయన అరెస్ట్ కాగానే ఆయన అప్పుడు అంటే సంజీవ్ అనే దగ్గర కొరియర్ అనమాట. సంజీవ్ అన్న అంటే స్టేట్ కమిటీ. ఆ సంజీవ్ అన్న కొరియర్ రావడం వల్ల అరెస్ట్గా అయ్యిండని చెప్పేసి పోలీసు వాళ్ళు ఏపీటీ మొత్తం క్లియర్ చెప్పేసిండు. ఇక పోలీసు వాళ్ళు వ్యాన్ ఆపి అక్కడ నుంచి దిగి పరిగెట్టుకుంటూ వస్తున్నారు. నేను చూస్తూ వెంటనే లేచి వేరే బస్సులో పోయి చక్కగా పోయి కూర్చున్నా. నాకు అర్థమైపోయింది ఇమ్మీడియట్లీ సమ్ ఏదో అరెస్ట్ అయ్యిండు, లేదంటే నా అడ్రస్ అన్న చెప్పిండు, ఈయన ఏదో జరిగింది అని చెప్పేసి. ఆ బస్సు ఎట్టుపోతుందో తెలియదు కానీ ఎక్కి బస్సు ఏడిపోతే ఆడికి ఒక టికెట్ తీసుకొని ఎక్కి చాలా దూరం పోయిన తర్వాత ఒక విలేజ్ దగ్గర దిగి అక్కడే ఉండి ఛాయ్ ఇంత ఒక బన్ను తిని మళ్ళీ రిటర్న్ వచ్చేసి హైదరాబాద్కి వెళ్ళేసి వచ్చిన. అట్లా జరుగుతుంటాయి. ఆయన అరెస్ట్ అయ్యిండు, సంజీవ్ అన్న అరెస్ట్ అయ్యింది అని చెప్పేసి అని నల్గొండలో రైల్వే ట్రాక్ వేల్చేసారు. రైల్వే దగ్గర మన వాళ్ళు పోయారు, అక్కడ నల్గొండ వాళ్ళు సంజీవ్ అన్న అరెస్ట్ అయ్యింది. ఎందుకంటే కొరియర్ అరెస్ట్ అయ్యిందంటే డీసీ ఆయన సెంట్రల్ స్టేట్ కమిటీ సెక్రటరీ కూడా అరెస్ట్ అయ్యిండేమో అనే దాని నుంచి దాడి చేశారు. ఆయన ఒక్కరిని అరెస్ట్ చేస్తే నేను వెంటనే కోర్టుకు హాజరుపరచాలి 24 గంటలు అని చెప్పేసి దాడి జరిగింది. అది వెంటనే నాకు నెక్స్ట్ డే చూసుకొని నేను రిటర్న్ మళ్ళీ వెళ్ళిపోయాను అనమాట. ఇప్పుడు ఈ ప్లాన్ ఎంత ఉంది కదా, మీరు షాద్నగర్ బస్ స్టాండ్లో ఉండాలని, లేదా జడ్చర్ల ట్రాక్ దగ్గర ఉండాలని, ఈ సబ్బు వాడాలని, లేదా ఈ పేపర్ పట్టుకోవాలి, ఇదంతా ఎవరు చెప్తారు మీకు? మాకు ఇక్కడ డిసిఎస్ చెప్పి పంపిస్తుంటాడు. ఆయనకి ఎలా తెలుస్తుంది? మొదలే మాట్లాడుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ మనం పంపించే లెటర్లన్నా రాసి పంపిస్తుంటారు, అది ఏ విధంగా రాస్తుంటారు అనేది మొదలే ఉంటుంది ఆ ప్లాన్. ఆ ప్రకారంగానే మాట్లాడతాం. ఇప్పుడు మేము మళ్ళీ ఈ నుంచి రిటర్న్ అయిన తర్వాత దళాన్ని కలవాలంటే కూడా మళ్ళీ ఏపీటీ ఉంటుంది. ఒక విలేజ్ ఉంటుంది, గుండూరు అనే విలేజ్ ఉంది అనుకుందాం. గుండూరు అనే విలేజ్ కాడ ఊరు నుంచి ఒక 300 గజాల దూరంలో వచ్చి మనం వెయిటింగ్ చేయాలి. అంటే రోడ్డు మీద ఉండకుండా బయట ఉంటాం. దళం నుంచి వచ్చినటువంటి పర్సన్లు మనం పేరు పెట్టి పిలుస్తారు, ఏమన్నారో జంగయ్య అని అంటారు. అట్లా మనం దానికి రెస్పాండ్ అయ్యి వీళ్ళు మనోళ్ళే
అరే వస్తున్నారు అని చెప్పేసి అని ఇంకా కలుసుకుంటాం అనమాట. అంటే పేర్లు అంటే మనం అనుకునే కోడ్ తోటే నడుస్తుంటది అట్లా. ఆ విధంగా కలిసేవాళ్ళం. అంటే దళం మెంబర్ కలిసేటప్పుడు పేర్లతో పిలుచుకుంటారు. పేర్లు అంటే సొంతం పేర్లు వీళ్ళు అదే ఏదో పేరుతో అనుకుని పోయింటాం అనమాట. ఇక్కడ కలిసేటప్పుడు మాత్రం డైరెక్ట్ మళ్ళీ ఫారెస్ట్ లో అయితేనేమో అరే విప్ప పువ్వు దొరికిందారా అని అంటాం అనమాట. చెట్టు దొరికిందా అని ఇట్లా కోడ్ భాషలతోటే పిలిచేవారు. ఆ కోడ్ అని ముందే మీకు చెప్తారు. మేము మొదలు అనుకొని బయటికి వెళ్తాం. నన్ను పంపిస్తారు కాబట్టి కొరియర్గా నాకు ఈ పేరు అంటేనే పలకాలి, లేకపోతే పలకడం అనేది కష్టం. వేరే వాడు వచ్చి కూడా కూతలో వేస్తున్నాడు. ఆ కూతకు వినవాడి మనం పోయినామంటే తొందరగా బుక్ అయిపోతాం. అట్లా అట్లా అని అడవిలోకి వచ్చిన తర్వాత వెప్పు పువ్వు దొరికిందా లేదా ఇంకో కోడ్ ఇస్తారు అని కోడ్. గోందు ఉందా లేక గోందు అంటే వాళ్ళు చెట్టుకు తీస్తుంటారు సెంచోళ్ళు అట్లా. మనవాడని అప్పుడు దగ్గరికి వెళ్ళి ఓకే గోందు ఓకే వచ్చింది దొరికింది అని అంటే అప్పుడు కొంచెం దూరంలో ఉంటాం కాబట్టి కలుసుకొని వెళ్తాం అనమాట. అలా సంవత్సరం పని చేశారు. షాదనగర్లో మిస్ అయ్యారు. ఇంకెప్పుడైనా అటువంటి అట్లా జరిగినాయి. ఒటవర్లపల్లిలో ఒకసారి. ఇక్కడ ఒటవర్లపల్లి శ్రీశైలం రూట్లో ఉంటుంది ఒటవర్లపల్లి. అవును. నేను దళం దగ్గర నుంచి అంటే నేను ఎక్కువ కొరియర్ కాబట్టి బయటకి ఎక్కువ పంపిస్తారు అనమాట. ఇక ఒటవర్లపల్లిలో ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామున లేసేసి ఆడ పోయి బస్ స్టాప్లో కూర్చున్నా. 5-5:30 మధ్యలో హోటల్ దగ్గర టీ తాగాలి. అక్కడ నుంచి బస్సు రావాలి, శ్రీశైలం నుంచే రావాలి, నేను సిటీ రావాలి. ఆ క్రమంలోనే పోలీసులు మందలుగా వచ్చారు. మొత్తం వాళ్ళంతా తిరిగి వచ్చారు. మొత్తం నక్సలైట్ల కోసం గాలింపు చేసుకొని దాదాపు ఒక 25-30 మంది దాకా వచ్చేసారు. టీ తాగుతున్నాం, వచ్చిరు అందరు కూర్చుంటున్నారు. ఏం చెప్పాలనో తెలియదు, ఏం క్వశ్చన్ వేస్తారో తెలియదు అని చెప్పేసి అని రాగానే వీళ్ళు ఏ బస్ అయితే ఎక్కుతారో నేను ఆ బస్ ఎక్కకూడదు. కొన్ని అచ్చంపేట వెళ్తాయి, కొన్ని డైరెక్ట్ హైదరాబాద్ వస్తుంది. హైదరాబాద్ వస్తే హైదరాబాద్ ఎక్కాలి. వీళ్ళు ఎక్కుతున్నారంటే నేను దిగాలి. ఎందుకంటే బస్సులు ఎక్కిన తర్వాత కూడా క్వశ్చన్ రేజ్ చేస్తాను అని చెప్పేసి అని కూర్చున్న కొద్ది క్షణాలలోనే ఒక బస్సు వచ్చేసింది. నేను బస్సు ఎక్కినా వాళ్ళు ఆ బస్సు ఎక్కలేదు. తర్వాత నెక్స్ట్ వాళ్ళు అచ్చంపేట బస్సు ఎక్కిపోయినట్లున్నారు. అట్లా అంటే కొన్నిసార్లు ఏమన్నా జరిగితే ఇంకా మన దగ్గర అప్పటికే మనకు షార్ట్ వేపన్ ఇచ్చి పంపిస్తారనమాట. తపంచ అని ఉంటుండే. అవును. తపంచ తీసుకొని బయటకు వచ్చిన నేను. తపంచ చూపించి ఎప్పుడైనా బయటకు వచ్చారు? బయటపడ్డారా? లేదు, ఎక్కడ చూపించలేదు. అంత రాలేదు అప్పుడు. మనకు తపంచ లోపలనే ఉంటుంది, ఎవరికి కూడా చూపించలేదు. అట్లా ఒక్కోసారి ఏపీటీ మిస్ అయింది అనుకో, అంత ఇబ్బంది అయినప్పుడు ఫైర్ చేయాల్సి వస్తుంది, ఇంకా తప్పదు. కానీ ఇంకా మన ప్రాణాలు కూడా ఆ రోజు ఇంకా పోయినాయని లెక్క. ఇంకా అంతే. ఫైర్ మీరు ఫైర్ చేసినాం, పీకేపల్లి అటాక్లో చేసినాం. అక్కడ కాదు, కొరియర్ వ్యవస్థలో ఎక్కడ కూడా జరగలేదు. ఒకసారి ఏపీటీ మిస్ అయింది అనుకోండి, మిస్ అవ్వగానే ఇంకా అరెస్ట్ చేశారు అనుకునే పార్టీ నిర్ణయిస్తుందా? దళం ఇప్పుడు నేను ఏదైతే ఒక దళం ఉంది అనుకుంటే, ఇప్పుడు కల్వకుర్తి దళం ఉంది, నేను దళంలో పనిచేస్తున్నా. ఏపీటీలు మనం పోతుంటాం వస్తున్నప్పుడు కలుస్తుంటాం కదా. ఒక విలేజ్, ఆ విలేజ్లో ఒక ఇంటి దగ్గర కుటుంబ సభ్యుల్లాగా మనకు పరిచయం చేసి ఉంటారు. అది దళ కమాండర్కి తెలిసి ఉంటుంది, షాక్ మెంబర్కి తెలిసి ఉంటుంది, డిప్యూటీ కమాండర్కి తెలిసి ఉంటుంది. నాకు ఆ ముగ్గురికి తెలిసి ఉంటుంది. ఆ ఇంట్లో 15 రోజుల వరకు నాకు ఏపీటీ, నేను పోయి ఆ ఇంట్లో ఉంటే వాళ్ళు 15 రోజుల వరకు అక్కడ వచ్చి తీసుకొని పోతారు. దళంలో ఉన్న సభ్యులకు ఎవరికి తెలియదు, షాక్ కమిటీకి మాత్రమే తెలుస్తుంది. ఆ షాక్ కమిటీలో ముగ్గురు ఉంటారు, దళ కమాండరు, డిప్యూటీ కమాండరు, షాక్ మెంబర్. అంటే పార్టీ మెంబర్ స్థాయి వచ్చిన వాళ్ళందరికీ కూడా షాక్ కమిటీలో ఛాన్స్ ఉంటుంది. అట్లా నేను కూడా పార్టీ మెంబర్ స్థాయి నాకు వచ్చేసింది. సర్క్యులేషన్ పంపిస్తుండ్రి, అన్ని తీసుకుంటుంది. సాధారణంగా పేపర్లు తీసుకొస్తుంటారు కొంతమంది లోపలికి. అవును. మీకు ఎప్పుడు వస్తాయి పేపర్లు? పేపర్స్ ఇప్పుడు నేను బయటికి వెళ్ళినా అంటే, ఇప్పుడు నల్గొండ పేపర్ కూడా వస్తుండే మా దగ్గరికి, ప్రకాశం వాళ్ళు కూడా కలుస్తుండ్రి, ప్రకాశం డిస్టిక్ పేపర్ వస్తుండే. అన్నీ వాళ్ళు తీసుకొచ్చిన దగ్గర నా దగ్గరికి వస్తుండే. ఈ పేపర్స్ అన్నీ తీసుకొని నేను దళం దగ్గరికి తీసుకుపోతుండే. అంటే ఎక్కువ నాకు నల్లమలనే ఎక్కువ కాంటాక్టు. ప్రతి ఒక్క కొరియర్ నాకే కలుస్తుండ్రి. కానీ నేను నన్నంత నమ్మకం అనమాట పార్టీకి, నా పైన విపరీతమైన నమ్మకం. వాళ్ళు దళాలు మొత్తం అక్కడ ఉండి దాదాపు 100 మంది 200 మంది ఉన్నప్పుడు కూడా అక్కడికి చేరవేయడానికి నన్ను బయటకు పంపిస్తుంది. ఎందుకంటే మా అన్న దాంట్లో ఉండడం వల్ల ఈ తమ్ముడు ఎలాంటిది తప్పులు చేయడు అనే దాని నుంచి ఫుల్ నమ్మకం. అప్పుడు అట్లా ఉండిండే, రాను కొంచెం తగ్గిపోయింది. కానీ తర్వాత ఎవరు కూడా ప్రాణం పోయినా చెప్పేదైతే ఉండదు. నీకు పేపర్ వచ్చేసరికి పొద్దున్న 6-7 అవుతుంది. రోజు రాదు సార్, అది టైం. ఒక రోజు పోతే వచ్చిన పేపర్లలో తీసుకొని పోవాలి అంతే. వారం ఇంకోసారో 5 రోజులు, ఏ రోజుకి ఆ రోజు పేపర్ రాదు. ఓన్లీ రేడియోలనే వినాలే, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది. రేడియోస్ ఉంటుండే చిన్న, ఆ రేడియోలనే వింటుంటారు మన వాళ్ళు. ఒకవేళ వాళ్ళ సమాచారం కిందకి రావాలనుకుంటే ప్రజలకి అప్పుడు ఏం చేసేవారు? వాళ్ళ సమాచారం అంటే
పార్టీ సమాచారం ప్రజలకు చేరాలి. ఇప్పుడు మేము ఒక ప్రజలకు ఎన్కౌంటర్ అయింది, అది బోట్ ఆఫ్ ఎన్కౌంటర్ అన్నా లేదు రియల్ ఎన్కౌంటర్ అన్నా, చనిపోయిన వ్యక్తులు ఎవరు అనేది మెసేజ్ పంపిస్తుంటారు పార్టీ. మనం పేపర్ స్టేట్మెంట్లు ఇస్తాం. అది ఎలా పంపిస్తుంటారు? మన దళ కమాండర్ వాళ్ళు ఇస్తే మనకు కొంతమంది గ్రామాలలో కూడా ఉంటుండ్రి అప్పుడు విలేకరులు, అంటే మన ఏపీసీఎల్సీ వాళ్ళు కూడా ఉంటుండ్రి గ్రామాలలో, కొంతమంది స్కూల్ పెట్టుకొని ఉంటుండ్రి. అవన్నీ అట్లా వాళ్ళ దగ్గర పోయి మనం సమాచారం ఇస్తాం. వాళ్ళకు పోయి ఇస్తే వాళ్ళు తీసుకుపోయి పంపిస్తాం. ఓకే. నేను మహబూబ్ నగర్లో పురుషోత్తం అన్న ఉండే, ఏపీసీఎల్సీ పురుషోత్తం. ఓకే. అవును. అడ్వకేట్గా చేస్తుండే. చనిపోయినట్టున్నారు. చనిపోయాడు. నేను ఆయన దగ్గర వాళ్ళది ఎస్టీడీ బూత్ ఉంటుండే, ఎస్టీడీ రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుండే మహబూబ్నగర్లో. ఆయన భార్య అక్క ఉంటుండే ఎస్టీడీలో. ఎవరున్నా నేను డైరెక్ట్ పోయి లెటర్స్ అక్కడ ఇచ్చేసి వస్తుంటే, ఆయన మస్తు సార్లు కూడా కలుస్తుంటే, ఏదన్నా ఎమర్జెన్సీ సమస్య వచ్చినప్పుడు పోయి చెప్తుంటే, ఇట్లా నాకు ఇప్పుడు నేను అన్నా కదా షాద్నగర్ దగ్గర నాకు ఎప్పుడైతే మిస్ అయిందో, నెక్స్ట్ డే ఆ రోజు నైట్ పోయి పురుషోత్తం అన్నని కలిసిన నేను. అన్న ఇట్లా సంజీవ్ అన్నకి ఏదో అయినట్లుంది, ఆయన అయితే రాలేదు, ఏపీటీ మిస్ అయింది, పోలీసు వాళ్ళు విపరీతంగా వచ్చిండ్రు, నాకు ఏపీటీ అయితే మిస్ అయింది అని చెప్తే, ఆయన వెంటనే 24 గంటల్లో సంజీవ్ను ఆయన కోరియర్ చంద్రన్ అనే ఇద్దరిని కోర్టుకు హాజరుపరచాలని చెప్పేసి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే మేము పోయి చెప్పడం వల్ల నాకు అది వెంటనే జరిగింది కదా. అది జరిగింది, మరి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, బయటికి తెలవాలి, లేకపోతే అరెస్ట్ అయిపోయింది అనేది అర్థమైపోయింది కంప్లీట్గా. కరెక్ట్గా అరెస్ట్ అయ్యింది. కానీ సంజీవ్ అన్న అరెస్ట్ కాలే. సంజీవ్ అన్న స్టేట్ కమిటీ ఆయన కాలే. సాధారణంగా మీ కొరియర్ వ్యవస్థలో మీరు అనుకున్న ఏపీటీ సక్సెస్ అయినప్పుడు ఒక వ్యక్తి తారసపడతారు. మీరు అన్నట్లు ఇందాక పేపరో లేదంటే సబ్బో ఏదో ఒకటి ఇండికేషన్ చూపించుకుంటారు. డైరెక్ట్గా ఐ టు ఐ చూసి మాట్లాడుకుంటారా, లేదా ఒకవైపు తిరిగి మాట్లాడుకుంటారా? ఐ టు ఐ సేమ్ ఎదురు బదురు నిలబడే మాట్లాడతాం. మా పర్సన్స్ కలిసినప్పుడు కంపల్సరీ కూర్చుంటాం, మంచిగా కూర్చొని మాట్లాడతాం. లేదంటే ఆ నుంచి వేరే దగ్గరికి పోయి టీ తాగుతాం, లేకపోతే అన్నం తిన్నామా లేదా అని చెప్పేసి నిద్ర మాట్లాడుకొని భోజనాలు. మెయిన్ ఏంటంటే మాకు ఫారెస్ట్లో అన్నం దొరకాలంటే 2 రోజులు పట్టవచ్చు, ఒకసారి 1 డే పడుతుంటుంది. అట్లా ఇబ్బందులతోటి కూడా తిరిగిన కాలాలు ఉన్నాయి. అటువంటిప్పుడు బయట ఏంటంటే కలిసినామంటే ఫస్ట్ తిందాం పానా అని చెప్పేసి ఒక హోటల్ దగ్గర పోయి తిని మాట్లాడుకుంటూ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతాం. ఓకే. తర్వాత మీ వర్క్ చూసి మీకు స్పెషల్ గెరిల్లా తీసుకున్నారా? ఎస్జిఎస్లో తీసుకున్నాం. ఎస్జిఎస్ తీసుకున్న తర్వాత ఎక్కడ మీరు వర్క్ ఎక్కడింది? ఎస్జిఎస్లో అంటే అది స్పెషల్ గెరిల్లా స్క్వాడ్. అది ఎక్కువ ఎక్కడైనా దాడి చేయాలంటే ఈ దళం చేసే పని ఏంటంటే స్పెషల్ గెరిల్లా స్క్వాడ్ అక్కడ ఉన్నటువంటి లోకల్ దళాన్ని టచ్ చేసుకొని దాడులు చేయడానికి ముందుకు పోయేది అనమాట. దీంట్లో సాధారణ గెరిల్లా అనగానే గెరిల్లా వార్ వేరే కనిపిస్తుంది. అవును, అన్ని ఒకేసారి రావు గెరిల్లా అనగానే. మీరు కూడా అదే విధంగా వెళ్ళేవారా? సేమ్. ఎలా? ఇప్పుడు పీకేపల్లి అటాక్ చేయాలని అనుకున్నాం. పీకేపల్లి అటాక్ ఈ స్పెషల్ గెరిల్లా స్క్వాడ్ యాడ్ అయ్యే వాళ్ళతోటి కలిసి ఎవరు అప్పర్ ప్లాట్ వాళ్ళు వాళ్ళ పాన్గల్ దళంతో కలిసి మనం పోయి అక్కడ దాడి చేయడానికి పోవాలి. అట్లా అప్పుడు వచ్చినాం. మేము ఫస్ట్ దాడి చేయాలనుకున్నది కొల్లాపూర్ టౌన్లో దాడి చేయాలని అనుకున్నాం. అయితే అది సర్కిల్ ఆఫీస్ వేరే దగ్గర ఉంది, పోలీస్ స్టేషన్ వేరే దగ్గర ఉంది. ఓకే. మొలచింతలపల్లి రోడ్డుకు పోలీస్ స్టేషన్ ఉంది, సర్కిల్ ఆఫీస్ ఇక్కడ ఉంది. కాబట్టి మనకు ఈ బలం సరిపోదు, ఇది వద్దు అనుకొని పెద్ద కొత్తపల్లిని ప్లాన్ చేసుకున్నాం. పెద్ద కొత్తపల్లిని ఎందుకు ప్లాన్ చేసుకోవాల్సి వచ్చిందంటే కోడేరు పోలీస్ స్టేషన్ కూడా దాంట్లోనే ఉండే. ఈ నక్సల్స్ భయానికి వాళ్ళు కోడేరు పోలీస్ స్టేషన్ కూడా తెచ్చి దాంట్లోనే పెట్టారు. అప్పుడు దాని మీద దాడి చేయాలని చెప్పేసి ఒక నెల రోజుల నుంచి రెక్కీ స్టార్ట్ చేసి రెక్కీ ఏర్పాటు చేసి తిరిగినాం, అన్ని చేసి లాస్ట్కు ఫైనల్గా దాడికి పోయినాం. ఎన్ని గంటలకు? దాడికి ఈవినింగ్ పోయినాం. అంటే అంతకంటే ఒక బిఫోర్ 1 డే ముందు పోయినాం ఫస్ట్ దాడి చేయాలని చెప్పేసి. ట్రాక్టర్ తీసుకొని పోయినాం. ట్రాక్టర్ ఏమైందంటే మనోళ్ళే ఒక అన్న, ఆయన కూడా చనిపోయాడు. ఆయన ట్రాక్టర్ నడిపేటప్పుడు డొంకలన్నీ ఉంటుండే. డొంక అంటే మీకు అర్థమేంటి? దొంగ బాట టైప్ ఉంటుంది. అవును. అందరం ఎక్కి వచ్చేసి అది ట్రాక్టర్ ఇట్లా దిగంగానే ఇరుక్కపోయింది. అది వెనక్కి వస్తలేదు, ముందరికి వస్తలేదు. ఇక చూసి ఈరోజు దాడి క్యాన్సిల్ చేసుకోవాలని చెప్పేసి ట్రాక్టర్ ఇడిచిపెట్టేసి అందరం రిటర్న్ మళ్ళీ వెళ్ళిపోయినాం. లేట్ అవుతుంది కదా పరిస్థితి అని వెళ్ళిపోయినాం. మళ్ళీ నెక్స్ట్ డే ఏంటంటే ఏమైనా డౌట్ వచ్చిందేమో ట్రాక్టర్ ఆడ ఉండడం వల్ల అని ఆ ట్రాక్టర్ ఓనర్కు ఫోన్ చేసి వాళ్ళకి పోయి చెప్పేసి మీ ట్రాక్టర్ మీరు ఎట్లనో లాగా తీసుకుపోండి అని చెప్పేసి అంటే వాళ్ళకి తెలియదు, దాడి చేసామని తెలియదు. అన్నాక వాళ్ళు ఆ ట్రాక్టర్ ఆయన వచ్చేసి తీసుకొని పోయాడు. తర్వాత రోజు ఆపి ఏమన్నా డౌట్స్ వచ్చిందా పోలీసు వాళ్ళకు అని చెప్పేసి అని చూసి వచ్చి మళ్ళీ ఎలాంటిది ఏం లేదు, అంత సేఫ్ సాఫ్గానే ఉన్నారు వాళ్ళు అంటే నెక్స్ట్ డే దాడి చేయాలని పోయినాం.
మళ్ళీ నెక్స్ట్ డే సాయంత్రం ఈవినింగ్ 5 గంటలకల్లా ఎద్దుల బండ్లు కట్టుకున్నాం ఈసారి 4 ఎద్దుల బండ్లు. ఎద్దుల బండ్లకు పొనకలు ఉంటాయి. పొనక అంటే ఇది ఇట్లా కావడి లేలే కనిపించకుండా ఉంటుంది చూడండి, వెదురు దెబ్బలతోటి తయారు చేసేది. దాంట్లో వెపన్స్ పెట్టి పైన చింతపల్ల చెట్ల ఆకులు వేసేసినాం. చింతపల్లకాయలు తెంపుకొచ్చిన వాళ్ళలాగా పోవాలని చెప్పేసి అని స్టేషన్ దాకా వచ్చేసి 4 ఎద్దుల బండ్లలో కొంతమంది దాంట్లో ఉండి కొంతమంది బయట ఉండి పోయి స్టేషన్ మీద అటాక్ చేసినాం. స్టేషన్ మీద దాడి చేసినప్పుడు దాంట్లో ఫస్ట్ బుల్లెట్ మనోడు శివుడు చుక్కాపల్లి ఆయన కూర్చొని ఫైర్ చేస్తుంటే ముఖాలు మీద కూర్చొని ఫైర్ చేస్తుంటే బుల్లెట్ వచ్చేసి డైరెక్ట్ కొట్టింది. సాంబశివుడు కాదు, శివుడు, ఇంకొక ఆయన శివుడు. ఆయన బుల్లెట్ ఇడ తగలడం వల్ల ఆయన ఆన్నే పడిపోయాడు. అయితే ఇట్లా టేబుల్ ముందు అతల ఎస్ఐ ఉన్నాడు, ఇతల టేబుల్ ముందు వేరే ఒక ఆయన గౌడు ఉన్నాడు, కల్వకోలు గౌడు. ఆయన ఏంటంటే అలా ఎస్ఐ గౌడు కాబట్టి ఈయన ఒక కాకి పాయింట్ వేసుకొని వైట్ షర్ట్ వేసుకొని పోయి ఆయన వస్తున్నాడు. ఇక ఆయన వచ్చి మనం పట్టుకుంటే మనం ఏం చేయలేం కాబట్టి ఈయన కూడా పోలీసే అని చెప్పేసి ఆయన కూడా ఫైర్ కొట్టేస్తే ఆయన చనిపోయింది. ఆయన ఒక మామూలు వ్యక్తి ఆ రోజు చనిపోవడం జరిగింది. అట్లా ఎస్ఐ ఆయన కవర్ చూసుకొని ఫైర్ చేయడం వల్ల నాకు వచ్చేసి బుల్లెట్ ఇక్కడ దిగింది. ఇక్కడ దిగి ఇటు నుంచి సైడ్ నుంచి వెళ్ళిపోయింది లోపల నుంచి ఇట్లా. అంటే ఎస్ఐ ఫైర్ చేశారు. ఎస్ఐ ఫైర్ భాస్కర్ గౌడ్ అనుకో, భాస్కర్ గౌడ్ పిస్టల్ బుల్లెట్. ఫస్ట్ ఆయన అట్లా పడిపోయింది, తల నాకు తగిలింది. అట్లా ఇద్దరికి దాంట్లో దాడి జరిగిన దాంట్లో మాకు దెబ్బలు తగిలినాయి. తగిలిన తర్వాత వెనక మన రాజన్న వాళ్ళు అలా ఉన్నారు. అప్పుడు రాజన్న నాగన్న అనేట ఆయన వాళ్ళు ఇద్దరు ఏకేలతోటి వస్తారు లోపలికి. మేమేమో చిన్న వెపన్స్ తోటి ముందు పోయి గేట్ కా నుంచి ఫైర్ చేయాలి. వాళ్ళేమో లోపలికి వీళ్ళు డైరెక్ట్ వెళ్ళిపోతారు. అంతలోపు మేము అంతా కవర్ చేసి పెట్టాలి. ఆ లోపలనే మాకు దెబ్బలు తగిలినాయి. తర్వాత ఫస్ట్ అయినా ఎందుకంటే కొంచెం బలంగా ఉన్న వాళ్ళను ముందరనే పెడతారు మమ్మల్ని. అట్లా నేను కొంచెం యాక్టివ్గా ఉంటుంటే దాడులలో ముందు ఉంటుంటే అన్న ఆలోచనతో పెట్టినరు. అట్లా బుల్లెట్స్ అదే దళంలో రచితక్క వీళ్ళందరూ కూడా ఉంటున్నారు కదా, ఉండింటారు కానీ పేర్లు అలియాస్ వేరే వేరే పేర్లు ఉంటాయి. సరే, అంటే దాడి ఎంతసేపు ఉంటుంది మీ ఇద్దరి మధ్య? మేము మొత్తం 25 మందితోటి పోయినాం దాడికి. 25 మందిలో 4 ఫస్ట్ పెద్ద కొత్తపల్లి గేట్ దగ్గర పోయి అంబుష్ అంటే మందు పెట్టుకొని మందు పాత్ర పెట్టుకొని కూర్చున్నారు మన వాళ్ళు. తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ సైడ్ నుంచి కూడా చిన్న బాట ఉంటుంది, అక్కడ ఇద్దరిని పంపించినాం. మిగతా వాళ్ళు ఇక్కడ దాడి చేస్తున్నాం. దాదాపు ఒక 16-17 మంది మీ స్టేషన్ పైన దాడి చేస్తాం. బస్సులు రాకుండా కూడా అక్కడే పోయి బస్సులు రోడ్ ఎంబడి వెళ్తాయి. ఇది లోపల ఉన్నది పెద్ద కొత్తపల్లి పోలీస్ స్టేషన్ అనేది కొంచెం లోపలికి ఉంటుంది, 1 కిలోమీటర్ ఉంటుంది రోడ్ నుంచి లోపల ఉంటుంది. అట్లా దాడి చేసిన దాంట్లో ఏమైందంటే మెయిన్గా మాకు పైన ఏపీఎస్పీ వాళ్ళు ఉన్నారు. ఏపీఎస్పీ వాళ్ళు ఫస్ట్ ఏంటంటే ఒక సైడ్ నుంచి ఫైర్ చేస్తున్నారు. వాళ్ళు ఇద్దరు 4 ఉన్నారు, అటు 2 ఉన్నారు, ఇటు 2 ఉన్నారు, ఫైర్ చేస్తున్నారు. మనం ఏం చేసినామంటే లోపలికి మందు పాత్ర తీసుకుపోయి ఒక సైడ్ వేలు చేసినాం. అయితే 2 ఒక్కటేసారి వేలిస్తేనేమో మనకు వెపన్స్ ఎక్కువ దొరికేది. ఒక సైడ్ వేల్చిన తర్వాత ఇంకో సైడ్ వేల్చాలని అన్ని పెట్టి బయటకు వచ్చి ఒక సైడ్ పేలవడంతో వాళ్ళు కింద పడిపోయారు. బ్యాక్ సైడ్ ముందరిది పేలలే, ముందరిది వెనకసరికి వేలుద్దామనే లోపు వైర్లన్నీ ఊసిపోయినాయి అనమాట. ఒకటి పేల్చేసరికి ఈ వైర్లు ఆగవు, ఊడిపోయినాయి. అప్పుడు అంటే ఆ తొందరపాట్లో తెలియక ఆ విధంగా చేసి అట్లా పేలినాం. కింద ఉన్న వెపన్స్ అన్ని తీసుకొచ్చినాం. 5 వెపన్స్ దొరికినాయి మాకు. 5 వెపన్స్ తీసుకొని వచ్చినాం. ఒక పోలీస్ అయినా కూడా దొరికింది దాంట్లో. తర్వాత లాకప్లో ఒక ఆయన ఉండే ఏదో ఎద్దుల బండి దొంగతనం చేసిందంటే లోపల వెళ్తే అది కూడా ఫైర్ చేసి లాకప్ ఓపెన్ చేసి ఆయనను కూడా తీసుకొచ్చినాం బయటికి. అంటే మీరు 25 మంది వెళ్ళారు, మీలో ఒకరు చనిపోయారా? మాలో ఒకడు మోహన్ అనేది ఆయన చనిపోయారు. సివిలియన్ ఒక ఆయన చనిపోయాడు. సివిలియన్ ఒక ఆయన చనిపోయాడు. ఇద్దరే వెపన్స్ 5 దొరికాయి. అయితే ఇప్పుడు లోపల ఒక ఆయన వంటలు చేస్తున్నా అని చెప్పేసి ఆయన ఏపీఎస్పీ ఆయన దొరికితే ఆయన దగ్గర మాట్లాడి నువ్వు మనోడు ఇక్కడ కింద పడిపోయాడు కదా తీసుకొని బయటికి రా అంటే ఎత్తుకొని వచ్చిండు బయట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే లైట్ వెలుతురు నుంచి కూడా ఫైర్ చేస్తున్నారు. పైనుంచి లైట్ వెలుతురులో మనిషి బయటికి లోపలికి పోతుంటే ఆ నీడను చూసి కూడా ఫైర్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు. అప్పుడు మొత్తం మేము లైట్లన్నీ ఫైర్ చేసి పలగొట్టేసినాం. దాదాపు 2 గంటలు జరుగుతుందా? 40 నిమిషాలే చేయాలి అని అనుకున్నాము కానీ 1.5 పైన పట్టింది. చాలా టైం. ఇంత రెక్కి వేసిన తర్వాత కూడా ఎందుకు ఫెయిల్ అయ్యారు? ఫెయిల్ ఏం కాలేదు, సక్సెస్ అయినట్లే. కాకపోతే మనోడు అనుకోకుండా అది బుల్లెట్ ఇప్పుడు ఇట్లా డోర్ ఉంటుంది కదా దాని సైడ్ నుంచి ఫైర్ చేస్తున్నాడు కాబట్టి ఎస్ఐ కొట్టిన బుల్లెట్ డైరెక్ట్ వచ్చి తగిలింది అంతే. దానివల్ల ఒక్క పర్సన్ మాత్రమే లాస్ అయ్యింది. పార్టీ దీని మీద సమీక్ష జరిపిందా? జరిపింది. ఏమన్నారు అంతలో? ఇక ఏమన్నారంటే ఇదే తొందరపాటు కొంత
ఇంకా అనుభవం లేని పిల్లలని ఇట్లా రకరకాలతోటి ఇంకా దాడులు అనేటివి కామన్గా జరుగుతుంటాయి. దీంట్లో లాస్ అవుతామనే సంగతి కూడా తెలుసు కాబట్టి. అని వారికి మీ పార్టీ తరఫు అబ్జర్వేషన్ చేయడానికి ఎవరు ఉంటారా? పార్టీకి అబ్జర్వేషన్ అంటే ఏం జరుగుతుందని వాళ్ళు వారిలో ఉండరు, పక్క నుండి ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని చెప్పడానికి ఎవరు ఉంటారా? అట్లా అన్నీ ఏముండదు. అంటే దళంలో అందరూ కలిసే మాట్లాడుతుంటారు. ఫస్ట్ డిసిఎస్ జిల్లా కమిటీ మొత్తం కూర్చుంటుంది. డిసిఎంలు ఉంటారు, డిసిఎస్లు ఉంటారు. అక్కడ కాదు, వారు జరుగుతున్నప్పుడు మీకు వాళ్ళకి యుద్ధం జరుగుతున్నప్పుడు అప్పుడు ఎంతసేపు ఉన్నా కాషన్ ఫాలో కావాల్సిందే. అప్పుడు మాకు నా జిల్లా కమిటీ మెంబర్ నాగన్ననే మిస్టేక్ జరిగిందని చెప్పేసి ఆయన మీదనే మాట్లాడినారు తప్ప ఇంకెలాంటిది అంటే తర్వాత మాట్లాడుతాం. అప్పుడు దాడి జరిగేటప్పుడు ఎలాంటిది అందరూ అయిన తర్వాత ఎక్కడికి రిట్రీట్ ఎక్కడికి వెళ్ళారు? మళ్ళీ మేము యాపట్ల అనే ఒక విలేజ్ ఉంటుంది, యాపట్ల దాకా నడుచుకుంటూ వెళ్ళినాము. అంటే ఆ యాపట్లలో ఒకటి ఎద్దుల బండి కట్టి ఒక ఆయన చనిపోయిన ఆయన ఉన్నాడు కదా, శివుడు నేను ఇద్దరం ఒకటే బండ్లనే పడుకొని పక్కలనే శవం పక్కలనే పడుకున్నా. నేను కూడా బుల్లెట్ దిగింది, బ్లడ్ ఎక్కువ పోయింది కాబట్టి పడుకున్నాం. పడుకొని ఆ బండ్లనే పోయినా శవం పక్కలనే. ఆ నుంచి ఒక వాగు వస్తుంది, వాగు దాకా ఎద్దుల బండి వచ్చింది. మళ్ళీ ఆ నుంచి మమ్మల్ని ఎత్తుకొని పోయారు ఇద్దరిని. సార్ మీరు ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకున్నారు? ట్రీట్మెంట్ వచ్చేసి అక్కడ నుంచి ముననూరు దగ్గర వీళ్ళు ఉంటారు, నర్సులు ఉంటారు. ఆ నర్సు ఇండ్ల కాడికి ఏకంగా మన వాళ్ళు పిలిపించారు ఒక డాక్టర్ను. ఆ డాక్టర్ వచ్చేసి అక్కడ చూసి మొత్తం చేసి ఇక్కడైతే మనకి ఇటు సైడ్ ఏమో చిన్నగా హోల్ పడుతుంది బుల్లెట్ దిగినప్పుడు, ఇటు సైడ్ ఎక్కువ అయింది. ఎంట్రీ దగ్గర చిన్నది, ఎగ్జిట్ దగ్గర ఇట్లా పెద్దగా ఉంటుంది. ఎందుకంటే వెపన్ లో లోపల థ్రెడ్స్ ఉంటాయి. బుల్లెట్ వెళ్ళేటప్పుడు ఇట్లా వెళ్తుంది కాబట్టి లోపల నుంచి బయటకు వెళ్ళేసరికి ఈ విధంగా వెళ్ళింది అనమాట. అట్లా ఈడి దాకా కుట్లేసిండ్రు. అంటే నేనుండి ఏంటంటే సరే ఏదైనా సరే కానీ కరిగిపోయే కుట్లు ఉంటాయి కదా అవి వేయండి అంటే వేసేసి మళ్ళీ రావాలంటే మాకు ఇబ్బంది అని చెప్పేసి చెప్తే వేసి. ఓకే, తర్వాత ఇక్కడ ఎంతకాలం పనిచేశారు స్పెషల్ గెరిలాలో? ఇక స్పెషల్ గెరిలా నాకు ఆ బుల్లెట్ ఎప్పుడైతే తగిలిందో అంటే ఇంకా ఫైనల్గా అప్పుడు నేను ఒక ఆలోచన అంటే రివర్స్ అమ్మ నాయన అనేది గుర్తొచ్చిందా అని మీరు ఫస్ట్ అన్నారు చూడు, అప్పుడు అమ్మ గుర్తొచ్చింది. డప్పు తగిలితే అమ్మ గుర్తుకొచ్చింది. అప్పుడు అమ్మ గుర్తుకొచ్చింది. అప్పటికి అన్న నల్గొండ డిస్టిక్లో కనగాల దళ కమాండర్గా చేస్తున్నాడు. ఇక అన్నకు లెటర్ పెట్టిన, నేనైతే ఉండాలని అనిపించట్లేదు, నాకు నేను అమ్మను చూడాలని అనిపిస్తుంది, నేను వెళ్తా అని చెప్పేసి అని. అది అంతే. ఈ బుల్లెట్ తగిలినాక ఒక 2 months తర్వాత బ్యాక్ వచ్చేసిన. బ్యాక్ వచ్చి నేను మళ్ళీ పోయినా దళం దగ్గర. వచ్చి అమ్మ వాళ్ళని అంతా కలిసిన తర్వాత అమ్మ ఏడవడం, ఇబ్బంది పెట్టడం, అరే మీకోసం ఇట్లా నేను అదేపోయినంటే సరే అమ్మ నేనైతే నక్సలైట్లు ఏం పోలే, అన్న పోయిండు, నేను హైదరాబాద్లో పని చేస్తున్నా, నా గురించి ఎవరికి తెలియదు అప్పటి వరకు కూడా, అన్న మాత్రమే తెలుసు. అన్నాక నేను హైదరాబాద్లో పని చేస్తున్నా ఎట్లా అని చెప్పేసి అన్నాక సరేరా అయితే అయ్యింది, ఇంక ఇప్పుడన్నా వచ్చి ఇంటికాడ ఉండు అంటే సరే అమ్మ వస్తా, కానీ నాకు ఇంకొక 1 నెల రోజులు టైం ఇవ్వండి, నేను పోయి మాట్లాడేసి వస్తా అని చెప్పేసి మళ్ళీ దళం దగ్గరికి వెళ్ళిన. దళం దగ్గరికి అంటే మళ్ళీ ఏపీటీ తీసుకొని నాకు ఆల్రెడీ 2 months తర్వాత ఏపీటీ పెట్టుకొని వచ్చిన అనమాట. వచ్చి మళ్ళీ వెళ్ళిన. ఎవరు అశోక్ అన్న దగ్గరికి పంపించిండు. లింగాన్ అని ఉండే, తొంటశైలి లింగాన్ అంటే ఆయనకు అచ్చంపేటలో ఒకసారి డిపో వేల్చేటప్పుడు పెట్రోల్ పోసి అంటు పెడితే చేయి కాడికి వెళ్ళిపోయింది అనమాట. అయ్యో. ఆయన మా డీసీఎం అంటే జిల్లా కమిటీ మెంబర్ ఉండే. ఆయన ఉండి తమ్ముడు నువ్వు మేము చెప్తే వినవు, నువ్వు ఒకసారి అశోక్ అన్నను కలువు, నీకు అశోక్ అన్నకు మంచిగా ఉంటుంది అని చెప్పేసి అని అప్పుడు అశోక్ అన్న దగ్గరికి పంపించాడు. అప్పుడు అశోక్ అన్నను పోయి కలిస్తే ఆయన దగ్గర ఉండాలి తమ్ముడు, నువ్వు ఇక్కడనే ఉండు, ప్రజలలో మనం పని చేయాలి, మనం బయట పోయి బతకలేము, చాలా కష్టం ఉంటుంది అని చెప్పేసి అనేది మాట్లాడాడు. అంటే ఏమన్నా నాకైతే అమ్మ మీద ప్రేమతోటి బయటికి వెళ్ళినా, అమ్మ దగ్గర కూడా చెప్పొచ్చిన, వస్తామ్మా నేను 1 నెలలోపు వస్తా అని చెప్పొచ్చిన. అంటే ఆయన ఉండు ఒక 1 నెల రోజులు ఉండు అని ఎంబడి పెట్టుకొని ఉండి ఇప్పటికైనా ఆలోచన చేయంటే లేదు వెళ్ళాలని అనిపిస్తుంది, నేను వెళ్తా. అన్నకు మళ్ళీ లెటర్ పెట్టినామంటే లెటర్ పెట్టినా, అన్నకు పంపించిన. అన్నకు నా నుంచి అశోక్ అన్న నన్ను బయటికి పంపించాడు. ఫైనల్ నా నుంచి బయటకు వచ్చేసి. ఎవరి ద్వారా సరెండర్ అయ్యారు? మా ఊర్లో సహదేవ్ యాదవ్ అని ఒక ఆయన మున్సిపల్ చైర్మన్ ఉండే మహబూబ్ నగర్లో. ఆయనది మా ఊరే సొంతం. అంటే వాళ్ళ అన్న సర్పంచ్ చేస్తుండే. ఆయన దగ్గరికి పోయి మా వాళ్ళందరూ కలిసి మున్సిపల్ చైర్మన్ సహదేవ్ యాదవ్ తీసుకుపోతే ఆయన ఎస్పీకి చెప్పి మాట్లాడి. ఎవరు ఎస్పీ? జితేంద్ర ఎస్పీ ఉండే, జితేంద్ర. ఆయన తర్వాత ఏఎస్పీ ఓఎస్డీగా నాగురావు సార్ ఉండండి, తెలుగు. ఆయన ఒక్కడే తెలుగు మాట్లాడుతుండే నాగురావు. ఆయనకు రాకుంటుండే, జితేంద్రకు అసలు తెలుగే రాకుంటుండే. వాళ్ళు మాట్లాడి అంతా చేసి సరెండర్ అయితే అయిపోయినా. సరెండర్ బయటకు వచ్చారు.
ప్రభుత్వం మీకు ఏదో ఇచ్చింది అప్పుడు ఇవ్వాల్సింది? నాకు ఆటో ఇచ్చింది. ఆటో తీసుకొని బతకాలి అని చెప్పేసి, తర్వాత వ్యవసాయ పొలం ఇస్తామని చెప్పింది. ఇక మస్తు చెప్పింది కానీ అన్నీ చేయలేరు వాళ్ళు. ఏమి ఇచ్చారు? ఒకటి ఆటో ఒకటి ఇచ్చారు. ఆటో ఒకటి ఇచ్చారు. కానీ మీరు బయటకు వచ్చారు అమ్మ మీద మమకారంతో. అవును. అన్నకు కూడా రమ్మని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆటో ఇచ్చినప్పుడు వీళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇట్లా ఇగో నీకైతే హెల్ప్ చేస్తున్నాం కదా, అన్నకు కూడా మంచిగా చేస్తాం, మరి అన్నను కూడా బయటికి తీసుకురావాలి అని చెప్పేసి అంటే మాట్లాడాల్సి వచ్చింది. సరే, మీ ప్రకటనకి అన్న స్పందించారా? స్పందించిందంటే ఆయన అప్పటికే నా మీద విపరీతమైన కేసులు ఉన్నాయి, నేను ఒక దళ కమాండర్గా చేసిన కదా, నేను వచ్చి సరెండర్ అవ్వడం కరెక్ట్ కాదు, నేనైతే రాను అనే ఆయన ఆలోచనతోటి ఉండినాడు. కానీ మళ్ళీ ఆయనకు ఒక ప్రేమ ఏంటంటే, తమ్ముడు చిన్నోడు కదా, వీనికి ఏం తెలియని వయసులో ఇక్కడ తీసుకొచ్చినాము, వీడు ఏ విధంగా బతుకుతాడు బయట ప్రపంచంలో అని చెప్పేసి అని ఆయన కూడా కొంచెం ఆలోచన చేసి బయటికి రావాల్సి వచ్చింది. ఎప్పుడు వచ్చారు ఆయన? నేను వచ్చిన ఒక 2-3 ఇయర్స్కి వచ్చిండు బయటికి. నేను వచ్చేసి మ్యారేజ్ చేసుకున్నా బయటకు వచ్చిన తర్వాత, మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆయన బయటకు సరెండర్. మీ పెళ్ళికి కూడా రాలేదు ఆయన? రాలేదు. తర్వాత ఆయన పెళ్లికి మేము వెళ్ళినాం. రాలేదు. ఆయన బయటకు వచ్చాక పెళ్లి చేసుకున్నారా? ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయనకు పెళ్లి చేసుకున్నాం. మీరు లోపల నుంచి బయటకు వచ్చాక అన్న లోపల ఉండి ఏ కార్యక్రమాలు చేశారు నల్గొండ జిల్లాలో? ఇంకో వాళ్ళకే తెలిసి ఉంటే మనకి అన్న బయట చాలా కేసెస్ ఉన్నాయి. అప్పటికి 80 కేసులే ఉండిండే అన్న పైన. ఇక అప్పుడు వినాయక్ ప్రభాకర్ ఆప్టే అని ఒక నల్గొండ ఓఎస్డి ఉండే, ఓఎస్డి ఉండే మామ్నార్లో. ఆయన ఒకటే అడుగుతుండే, చెప్పన్నా చెప్పు, అన్నం తీసుకురా, బయటికి తీసుకురా, మేము ఉన్నాము, ఏం కానీ అది ఇది అని చెప్పేసి అంటే ఆయన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఉండే ఎస్పీ అప్పుడు. వాళ్ళిద్దరు బాగా ఇబ్బంది పెట్టి నన్ను తీసుకురా అంటే అన్న అనుకోకుండా ఒకసారి హైదరాబాద్లో మా రిలేటివ్ దగ్గర ఒక ఫోన్ కాల్ లింక్ పెట్టుకొని బయటకు వచ్చేసి ఆయన బెంగళూరులో పోయి ఉన్నాడు. ఆ ఫోన్ కాల్ వల్ల మన వాళ్ళు కలవడం వల్ల ఫోన్ కాల్లో నేను బెంగళూరు వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు నేను అమ్మని తీసుకొని బెంగళూరు పోయి మాట్లాడి అంతా చేసి, సరే ఇప్పుడు మనకి ఇన్ని కేసెస్ ఉన్నాయి, ఇప్పుడు నేను వచ్చి సరెండర్ అయ్యేది ఏంది, అవసరం లేదు, మనకు ఇబ్బందులు చాలా అయితే తిరగలేము, నీవే ఎన్నో ఇబ్బందులు పడి తిరుగుతున్నావు కదా అని అంటే సరేలే అని చెప్పి ఆ విషయాన్ని అనుకోకుండా మాట్లాడి ఎస్పీ దగ్గర మాట్లాడితే మేము కేసులే లేకుండా సరెండర్ చేస్తాము అనే లెవెల్లో మాట్లాడి ఆయన్నే వినాయక్ ప్రభాకర్ ఆప్టే బాగా క్లోజ్ అయిపోయింది నా దగ్గర. వాళ్ళు ఆ నుంచి కిషన్ సార్ ఉంటాడు, కిషన్ సార్ కూడా ఉండే కొత్తకోటలో. ఆ సార్ వీళ్ళంతా ప్రోత్సాహంతో సార్ బాగా హెల్ప్ చేసిండు మాకు. కిషన్ సారు, తర్వాత వినాయక్ ప్రభాకర్ ఆప్టే సారు కొంచెం. ఆ నుంచి పోయి ఇక నన్ను బెంగళూరుకు పోయినాం. వీళ్ళు పోలీసు వాళ్ళు వచ్చారు నా వెంబడి. బెంగళూరులో అన్న ఏడ ఉంటాడో ఆడికి పోయి మాట్లాడి తీసుకొని వచ్చేసినాం. ఏం కాదు, సరెండర్ చేస్తామని తీసుకొచ్చారు. మాట ఇచ్చారు. అదే మాట నిలబడ్డారు పోలీసులు? నిలబడ్డారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వినాయక్ ప్రభాకర్ ఆప్టే వీళ్ళు ఇద్దరు కలిసి మాట ఇచ్చి వీళ్ళని పంపిస్తే తీసుకొచ్చి సరెండర్ చేశారు. సరెండర్ అయిన తర్వాత ఆయన ఫస్ట్ నుంచి కూడా కొంచెం స్కూల్ పెట్టాలనే ఆలోచన, స్టడీలో బాగుంటుండే కాబట్టి అదే ఆలోచనతోటి స్కూల్ పెట్టేశాడు. అని మీరు బయటకు వచ్చారు అమ్మ మీద మమకారంతో. వచ్చిన తర్వాత ప్రజలందరూ మిమ్మల్ని చూసి మాజీ నక్సలైట్ అని భయపడ్డారా, లేదా మనవాడే అని చెప్పి మీకు ఆదరించారు? నేను ఊర్లోకి రాగానే ఏమైంది సార్ అంటే, ఒకటి ఎన్కౌంటర్ జరిగింది కల్వకుర్తిలో. అశోక్ అన్న చనిపోయాడు. అశోక్ అన్న వెంబడి ఇంకొక దళ సభ్యుడు చనిపోయాడు. అయితే మన వాళ్ళు పోయి చూసి ఏమైనారంటే, ఆనంద్ చనిపోయాడు, ఈయన ఆనందే అని చెప్పేసి అని పోలీసులకు చెప్పారు. అసలు ఈ ఆనంద్ ఎవరు అని చెప్పేసి అని ఎస్పీ సీరియస్గా తీసుకొని ఇంటికి పంపించిండు. అప్పుడు నేను బయటికి రాలే, అప్పుడు నేను అండర్ గ్రౌండ్లోనే ఉన్నా, కొరియర్గా చేస్తున్నా, నాకు కూడా తెలియదు. ఊరు దాకా పాకింది. ఊర్లోకి పోలీసు వాళ్ళు పోయి మీ ఓడు చిన్న తమ్ముడు చనిపోయాడు అని మా అన్న వాళ్ళను మా అమ్మ వాళ్ళని అడిగితే ఇంకా వాళ్ళంతా ఏడుపులు గగ్గోలు పెట్టి, ఈ శవాన్ని తీసుకురానికే పోతే కూడా మళ్ళీ మాకేమో ఇబ్బందులు, వాడు పోతే పోని మాకైతే తెలియదు సార్, వాడు ఎవడో మాకు తెలియదు అని చెప్పేసి అని ఎవరు పోయలేరు. తర్వాత ఈ ఆనంద్ కాదు, ఇతను వేరే చంద్రమౌళి అని చనిపోయింది అజిలాపురం వ్యక్తి, ఆయన అనుకొని అయిపోయింది. నేను ఊర్లోకి రాగానే అందరూ అరే చనిపోయినాడు వస్తున్నాడు అని, సాగర్ గారు చనిపోయిండు కదా ఎట్లా వస్తున్నాడు అని చెప్పేసి అని అందరు అడుగుతున్నారు. కానీ నాకు డౌట్ రాలే, అప్పటికి కూడా తెలియదు. మనం అప్పుడు అనుకోకుండా వచ్చిన నేను సడన్గా అమ్మని చూడాలి అని ఆలోచన. సరే ఎందుకు అంటున్నా తెలిస్తే ఇట్లా పోలీసు వాళ్ళు వచ్చిండ్రని ఇంటికి పోగానే చెప్పారు అనమాట. చనిపోయిన కొడుకు కళ్ళ ముందు కనబడితే అమ్మ రియాక్షన్ చాలా ఆనందపడ్డది. అసలు ఇంకా ఆమె ఇంకా హౌదులు లేవు, వాళ్ళ తమ్ముళ్ళ దగ్గరికి తీసుకొని పోయింది వాళ్ళ ఊరికి. వీనైతే వదలకాకండి, వీని ఇక్కడనే కట్టేయండి, వీడు పోతే దొరకడు
అనే ఆలోచనతో, అంటే ఆ ప్రేమలా అట్లా చేస్తుంది అనమాట. అంటే మీరు బయటకు వచ్చారు, మీరు అన్న అప్పటి నుంచి ఇప్పటి వరకు సాధారణ కొంతమంది నక్సలెట్లు రియల్ ఎస్టేట్ దందాలు చేసుకుంటూ సెటిల్మెంట్ చేసుకుంటూ కనిపిస్తుంటారు. అందరూ అలా కాదు, కొంతమంది మాత్రమే. కొంతమంది ఇప్పుడు కూడా పార్టీ నేర్పిన క్రమశిక్షణతోని అదే మాట మీద నిలబడి ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఉంటారు, మీలాంటి వాళ్ళు కొంతమంది. మీరు ఆ దారి ఎత్తుకోకుండా ఈ దారిలోకి ఎందుకు వచ్చారు? అంటే ఈరోజు ఈ ఉన్నటువంటి వ్యవస్థ చాలా ఘోరంగా ఉంది. చిన్న చితక వాళ్ళను కూడా ఇబ్బందులు పెట్టి లేనిపోని సమస్యలు ఇరికిచ్చే లెవెల్కి వచ్చేసారు. అటువంటి టైంలో మనకి ఎందుకు, మనం వచ్చినాం కదా బయటికి, మనం ఏందో మనం వద్దనుకున్నాం. పార్టీ ఎప్పుడు ఎల్లవేళలా అది పవర్ఫుల్లే. ఎవరికైతే సమస్య వస్తాడో వాడు మళ్ళీ నక్సలైట్ అయితేనే ఉంటాడు. ఇప్పుడు మేము ఆగిపోయినామని కాదు, అది ఎల్లకాలం పుడుతూనే ఉంటుంది. దాని జోలికి మనం పోవద్దు. మనం వద్దనుకున్నాం, సరెండర్ అయినాం. మన భవిష్యత్తు ఏందో మనం మంచిగా బతకాలి, కానీ వేరే ఎటువంటి ఏ దానికి కూడా పోవద్దు అని చెప్పేసి అని మా కుటుంబం జీవనాధారం కోసం బతుకుతున్నాం. అంటే మాకు శాతగాక బయటకు వచ్చినట్లే ఒక రకంగా చెప్పాలంటే. నల్లమల్ల అనగానే ఒకప్పుడు పీపుల్స్ వారికి పెట్టిన కోటది. అటువంటిది నల్లమల్ల పూర్తిగా పార్టీ వెళ్ళిపోవడం మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? అంటే ప్రజలకి ఫారెస్ట్ వచ్చేసి చాలా చిన్న ఫారెస్ట్. శ్రీశైలం నుంచి కర్నూలు ప్రకాశం వరకు ఉంటుంది ఫారెస్ట్. చాలా చిన్న ఫారెస్ట్ కావడం వల్ల వీళ్ళు పోలీసులు జల్లెడ పట్టడానికి చాలా ఈజీ అయిపోయింది. తర్వాత రాను రాను మేము సరెండర్ అయిపోయిన తర్వాత కొంత ఏమైపోయిందంటే ఈ మాజీలను తర్వాత మిలిటెంట్లను కొంతమందిని తీసుకుపోయి పోలీసు వాళ్ళు మొత్తం అడవిని ఎక్కడ ఉన్న జల్లెడ పట్టేసి ఎక్కడెక్కడ ఎట్లా తిరుగుతారు ఏంటిది అనేది తెలిసేసుకున్నారు. ఆ నుంచి ఏంటంటే మామూలు వాళ్ళని అందరినీ కూడా బయటికి తీసుకొచ్చి సరెండర్స్ చేయించారు. కొంచెం పై స్థాయి ఉన్న వాళ్ళని ఎన్కౌంటర్లు చేసి చంపినారు డిపార్ట్మెంట్. అట్లా ఇక్కడ ఎవరు కూడా మిగలలేకపోతున్నారు. అందుకని అందరు ఇప్పుడు ఏఓబి సైడ్ వెళ్ళిపోయినారు చాలామంది. అంటే మీకు మాజీ నక్సలైట్ అనగానే ఒక ముద్ర ఉంటుంది, అది ఒక విధంగా గౌరవంగా చూపిస్తారు. కొంతమంది దాన్ని చెడుగా కూడా మార్చి ఉంటారు. చెడుగా చూపించిన సంఘటనలు వచ్చాయా, అలా గౌరవప్రదంగా ఉన్న సంఘటనలు ఎదురుపడ్డాయా? రెండు ఉంటాయి సార్. బయటికి రావడంతో ఏంటంటే చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. ఇప్పుడు ఎవరికి కూడా అందరు ఈయన మంచి అని అయితే ఏం అనుకోరు. అసలు యాక్చువల్గా ఏంటంటే దళంలో ఉన్నప్పుడు ఉన్నంత ఆనందం మాకు బయటకు వచ్చినాక లేదు. ఎందుకంటే దాంట్లో ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, ఎంతోమంది పోతున్నప్పుడు మేము ఒకసారి అనిపిస్తుంది మేము ఎందుకు బతికినాం అన్నట్లు ఆ ఫీలింగ్ కూడా వస్తుంటుంది. ఇక బయట ఎన్నో సమస్యలు, బాధలు, బతుకులు ఒక్కొక్కరు ఒకలాగా మాట్లాడడం, వీడు శాతగాక వచ్చింది అనుకోవడం, లేకపోతే వీడు ఏదేదో చేస్తున్నాడు, ప్లాట్లు అమ్ముతున్నాడు, రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, ఈ విధంగా అంటుంటారు. ఇంకా మనం అంటే ఎవరికి పార్టీకి నష్టం కలిగించకుండా, తర్వాత పోలీసు వాళ్ళకు నష్టం కలిగించకుండా అందరినీ కంట్రోల్ చేసుకుంటే ఎట్లనో బతికి ఈరోజు బయటపడ్డాం. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఫ్రీనెస్ వచ్చింది, ఉంటున్నాం హ్యాపీగా అంతే. కానీ కొంతమంది బయటకు వచ్చాక హత్యలు గురవడం జరుగుతుంటాయి కదా మాజీలు. అవును, అటువంటి చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది? అంటే ఏదైనా తప్పు దోవలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే తప్ప ఎవరికి కూడా హత్యల వరకు అయితే రాలే. మాజీలు మస్తు మంది సరెండర్ అయ్యారు, బతుకుతున్నారు. ఎవరి దారిలో వాళ్ళు బతికిన వాళ్ళు మంచిగానే ఉన్నారు. ఇక కొంతమంది బయటికి వెళ్ళి ఆశలకు ఎక్కువ పోయిన వాళ్ళు కూడా ఇబ్బందులలో పడిపోయారు తప్ప వేరే ఎలాంటిది అయితే ఏం లేదు. అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. చనిపోతుంటే అరే అందరం కలిసి పని చేసినాం వెనుకటికి, ఇట్లాంటి వాళ్ళల్లో ఈ విధంగా కనుమరుగవుతున్నారు కదా అని చెప్పేసి అని బాధ అనిపిస్తుంది. అంతెందుకు మనం ఏమంటే తిరిగిన వాళ్ళు ఎంతోమంది అమరులు అయిపోయారు. ఈరోజు మనం బతికి ఉండి ఎందుకు బతికినామా, అసలు దాంట్లోనే ఉండి మనం కూడా చనిపోతే ఎంత మంచిగా ఉంటుండే అని కూడా అనిపిస్తుంది.